సౌజన్య, మీకు ఇప్పటి వరకు ఏమి అర్థమైందో? ఇప్పుడు మీరు వస్తూ ఉండరు, మీకు యాక్చువల్లీ కన్నడ వచ్చేలే పాపం, అయినా మీరు ఆసక్తిగా వచ్చి వింటూ ఉండరు. సో దట్ పేషెన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ గుడ్. ఐ అప్రిషియేట్ యువర్ పేషెన్స్ అండ్ యువర్ ఇంట్రెస్ట్ అండ్ ఎవ్రీథింగ్. మీకు ఇప్పుడు ఎంత అర్థమైందో, మీకు ఎంత గుర్తుందో అంత చెప్తా పోండి. మీకేమనిపించిందో? ఈరోజు చెప్పిన దాంట్లో మెయిన్ మీరు మనం ఐ మీన్ స్టేజెస్ చెప్పారు సార్. స్లీపింగ్ స్టేట్ లో ఎలా ఉంటుంది, మన మేల్కొన్న స్టేట్ లో ఎలా ఉంటుంది అని చెప్పారు. సో ఏది కరెక్ట్, ఏది నిజము, ఏది అబద్ధం అని చెప్పారు. కరెక్ట్. ಮತ್ತೆ ఇంకేం మీకు అనిపిస్తుందమ్మా? ఇప్పుడు వేకింగ్ స్టేటో, డ్రీమ్ స్టేటో, స్లీప్ స్టేటో ఎన్నోసార్లు మనం చెప్తానే ఉన్నాము. దాన్ని ఇంకా మీకు ఏం అర్థమైంది అనిపిస్తుంది? ఇప్పుడు ఏమైనా అర్థమైందమ్మా? అమ్మని ఇంకా మీకు తెలుగు పుస్తకం చదువుతూ ఉండరా? చిక్కన మీకు డౌన్లోడ్ చేసుకుంటారా? నాకు దివ్య పంపించారు సార్, మార్నింగ్ పంపించారు. అంటే మీ క్లాస్ స్టార్ట్ అయ్యే ఒక 1 hour ముందు పంపించారు నాకు. డౌన్లోడ్ చేసుకున్నాను సార్. కాకపోతే చదివేటప్పుడు నాకు ఇది అంటే ఎంత ప్యూర్ తెలుగు ఉంది అంటే ఆ పదాలు ఎప్పుడు నేను చదవను కూడా చదవలేదు. సో ఇట్స్ ఈక్వల్ టు ద కన్నడ లాగే ఉంది నాకు. బట్ సో నాకు అందుకోసమని నేను కనీసం ఆ లైన్స్ చదువుతూ మీరు చెప్పేది వింటుంటే అట్లీస్ట్ ఐ కెన్ అండర్స్టాండ్, కొంచెమన్నా అర్థమవుతుందని ట్రై చేస్తున్నాను సార్ అందుకోసమని. కానీ నాకు ఈ 5th పూర్ణ దృష్టి నాకు అసలు ఏమీ అర్థం కాలేదు సార్. అంత ఇది ఓకేమా, నో ప్రాబ్లం. అంటే ద్వైతం అద్వైతం అయితే అర్థమైంది సార్. ద్వైతం అద్వైతం ఓకేమా. ఇప్పుడు మీకు తెలుగు కాదా మీ లాంగ్వేజ్? తెలుగే సార్, కానీ అంత ప్యూర్ తెలుగు నేను ఎప్పుడు చదవలేదు సార్. అంటే మీరు ಯಾವ తోట తెలుగు వాళ్ళు? హైదరాబాదా, మదన్పల్లా తోట? ఒంగోలు సార్, హైదరాబాద్ సైడ్ నుంచి. ఓహో సరే. అంటే ప్యూర్ అంటే సార్ ఎలా అంటే నేను చదువుతున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక లైన్ చదువుతాను సార్. పరమాత్మను పురాణ ప్రసిద్ధమైన దేవలోకమునందరి చింతామణితో పోల్చవచ్చును. అది ఎవరు దేనిని కోరుదరో ఆ రూపమునే ధరించును. పరమార్థమును ఒక పదార్థము కలదని కొందరు, అది లేనిదని అని కొందరు. అట్లా అవి అర్థమవుతున్నాయి సార్. కొంచెము చాలా స్లోగా ఒక్కొక్క పదం వెళ్తే కానీ ఐ కెన్ నాట్ బి ఏబుల్ టు అన్నమాట. అంటే బోల్పవచ్చును, ఏంటిదా బోల్పవచ్చును అనేది ఎప్పుడు నేను యూజ్ చేయలేదు సార్ అలా. యాక్చువల్లీ తెలుగులో ఏమైతుంది, మీరు జాయిన్ చేసుకొని చదువుతా అంటారు కదా, అది అట్లే ఉంటుంది. మాకి కన్నడ స్ప్లిట్ అనిపిస్తుంది, కన్నడను అదే తరనే ఉంటుంది. చదువుతా అలవాటు అవుతుంది. అంటే ఇంత ప్యూర్ తెలుగు ఎప్పుడు చదవలేదు మ్యామ్. సో అందుకోసమని అంటే టైం పడుతుంది, కొంచెం టైం ప్రాక్టీస్ చేస్తే వస్తుంది అనుకుంటున్నాను బాగా. ఓకేమా, ఓకేమా. సో సౌజన్య, చాలా సులువు ఇది. వేదాంత్ ఉంది కదా, దీనంత సులువు ఇంకొకటి లేదు. ఐ థింక్ మీరు ఏం చదివిండారో నాకు గుర్తులేదు. ఏం చదివిండేది మీది ఎడ్యుకేషన్? ఎంసీఏ సార్, మాస్టర్స్. అది మాస్టర్ డిగ్రీ చేసుకున్నారు, బట్ యు ఆర్ నాట్ వర్కింగ్ కదా? నేను వర్కింగ్ సార్, కానీ ఈరోజు వర్కింగ్ కాదు సార్. అవునా? సో యు ఆర్ వర్కింగ్ ఆల్సో. సో మీ బిజీ షెడ్యూల్ లోపున మీరు వర్క్ చేసుకొని, మీరు ఫ్యామిలీ చూసుకొని, ఇల్లు క్లీన్ చేసుకొని, అంతా చేసుకొని మీకు దీంట్లో ఆసక్తి ఉంది కదా. దిస్ ఈస్ గ్రేట్ యాక్చువల్లీ. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్. ఆమెను ఇంకా మీరు ఎంసీ, మీది ఎంఎస్సీ అయింది కదా, అది కానీ మాస్టర్ డిగ్రీ అది మనకి డిఫికల్టీ. నేను చెప్తాను, నేను డాక్టర్ కావాల్సింటే డిఫికల్టీ, ఒక వంట నేర్చుకోవాల్సింటే డిఫికల్టీ. స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ లైక్ దట్ యాక్చువల్లీ. చాలా ఈజీ అది, బట్ జనాలు దాన్ని చాలా కష్టం చేసి పెట్టేశారు ఇంతే.
ఎలాగా అంటారా మీరు? ఇప్పుడు మీరు మాస్టర్ డిగ్రీ చేస్తారు, మొదలు మీకు అది గొత్తలే, మీరు అది కాదు, మీరు దాన్ని కొత్తగా దాన్ని అభ్యాసం చేసి చదివి మీ దాని మాదిరి చేసుకోవాలా. ఇప్పుడు మనం చెప్పే ఈ స్పిరిచువాలిటీ ఆధ్యాత్మ మనం మొదలే అయిపోయినాము. కొత్తగా అయ్యేదేమీ లేదు అక్కడ. నేను డాక్టర్ కావాల్సింటే నేను మొదలు డాక్టర్ ఏమి అయ్యిండ్లే, ఇప్పుడు కొత్తగా డాక్టర్ కావాలా నేను. బట్ మన నిజమైన స్వరూపము మనం దేవుడే. తత్వమసి శ్వేతకేతు, నువ్వు అదే అయ్యిండావు, నువ్వు దేవుడే అయ్యిండావు అంట. మా కన్నడలో ఒక పాట ఉంది, అవును అవునప్ప అవును నువ్వే దేవుడు అంట. శిశునాల షరీఫ్ అది ఈనింటారు ఎక్కడో, మీరు పాపం తెలుగు మీరు ఈనిండేలే, కన్నడ వాడిది. దీని అర్థమేమింటే మనము అదే అయ్యిండము, బట్ మనము గుర్తించలేదు, తెలుసుకోలేకపోతుంది. తెలుసుకోలేదు. ఒకటి. రెండోది, మనము కన్ఫ్యూషన్ చేసుకోము. ఏం కన్ఫ్యూషన్? నాది 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 లైట్ ఇక్కడ నాదానికి ఇక్కడ మీకు ఇది వస్తా ఉంది ఎలాగో. ఇలా ఓకే సార్, ఇలా ఉంచండి. ఓకే సార్. ఓకేమా. సో మీకు ఒక కథ చెప్తాను, అప్పుడు బాగా అర్థమవుతుంది. నాన్నడు నాకు తెలియదు, నాన్నడు. కానీ అమ్మా అకస్మాత్ అట్లేమైనా వస్తే మీరు అకస్మాత్ పోవాల్సింటే పోండి, పర్వాలేదు. మాట్లాడాల్సింటే మాట్లాడండి. ఇది ఇది నాట్ డిస్కోర్స్, జస్ట్ ఇట్స్ చిట్ చాట్. ఓకే, డోంట్ హెజిటేట్. ఓకేమా, వాళ్ళకు చేసేసి వచ్చాను సార్. ఓకేమా, నో ప్రాబ్లం. మీకు ఒక కథ చెప్తానమ్మా. ఒకసారి ఏమవుతుంది, ఒక కాడుని ఇంకా ఒక పులి అది ఎట్లో తప్పించుకొని ఒక పళ్ళుతోటి వచ్చేస్తుంది. పళ్ళు అంటే విలేజ్ తోటి వచ్చేస్తుంది. అది గర్భిణీ స్త్రీ అయి ఉంటుంది, అంటే గర్భిణి అంటే ప్రెగ్నెంట్ అయి ఉంటుంది. ఒక బిడ్డకి జన్మిచ్చి చచ్చిపోతుంది. అది చచ్చిపోతుంది, ఆ చిన్న బిడ్డ పుట్టింటుంది కదా, తల్లి చచ్చిపోయింది, ఎవరూ లేదు, ఏం చేయాలనో గొత్తలే. ఆ బిడ్డలు ప్రాణులు పుట్టిన తక్షణము అట్లట్లే నిల్చుకొనేస్తుంది, ఎట్లెట్లో కొంచెం సర్కస్ చేసి అట్లట్లే తెవుడుకొని కూడా పైడిస్తుంది నడుచుకొని. ఎక్కడ ఎవరు లేదు, దగ్గర చూస్తే అక్కడ ఒక మేకల మంది, అంటే మేకలు మేస్తూ ఉంది, ఫుడ్ తింటా ఉంది అవి. ఈ పూలేం చేసే, ఎవరు లేదు కదా, దాని చేతిలోపునే అది కూడాను ఇంటికి పోయేకి షురు చేసే. ఇట్లే కొన్ని ఏండ్లు అయిపోయింది. ఇంకా దానికి అది కూడా మ్యాంట్ అనుకొని కెసువు తినుకొని అట్లే దాని చేతిలోనే ఉండే. ఇప్పుడు అదేమనుకోంది, నేను మేక అంట, మేక అంట, సో షీప్ అంట. ఆమెకి ఏమాయ ఇట్లే కొన్ని ఏండ్లు అయిపోయింది. కాడిని ఇంకా ఇంకొక పులి ఎప్పుడో అతోటి వచ్చి చూసే, దానికి చాలా ఆశ్చర్యమవుతుంది. ఇదేమిది, కాడులో రాజుల మాదిరి ఉండిందే, గర్జించుకొని మేకల్ని భేటి ఆడుకొని ఉండాల్సిండే తినుకొని దాని జతపున మ్యా అనుకొని ఉంది కదా, ఇది నిందే. దానికి ఆశ్చర్యమవుతుంది. అన్నీ అతోటి పోయినప్పుడు ఇది ఒకటే ఉంటుంది, ఏయ్ దాయికడా అంటుంది. ఇది చూస్తుంది పులిని, వచ్చేలేదప్ప, వస్తు నువ్వు తినేస్తావు, నేను వచ్చేలేంటుంది. ఏమి చేశాను, నేను నువ్వు ఒకటే దా అంటుంది. అది ధైర్యం చేసి దగ్గరకు వస్తుంది. అప్పుడు చెప్తుంది, ఏయ్ నువ్వు మేక కాదు, నువ్వా పులి, దాన్ని ఇంకా నువ్వు కాడులో ఉండాల్సిండేది అంటే, లేదప్ప నేను మేకే అంటుంది. ఏ నీకు చెప్తే ఏం చెప్పిన అర్థమే లేదు, దా అంట పిలుచుకొని పోయింది. అక్కడ బావి ఉంటుంది, బావిలో నీళ్లు ఉంటుంది, చూపిస్తుంది. చూసుకో నా మకము నీ మకము, నాకెట్లా మీసాలు ఉందో నీకు అట్లే మీసాలు ఉంది అనింది. దానికి కొంచెం ట్రైనింగ్ ఇచ్చాయంటే అది గర్జిచ్చేది, ఆమెకి బేట ఆడేది అంత గొత్తవుతుంది. సో ఇప్పుడు ప్రశ్న ఏమింటే, అది పులి అంట తెలుసుకోలే, అది తప్పుగా మేక అంట తెలుసుకోండే, అంతే. నువ్వు తెలుసుకోకుండా అది పులే. అక్కడ అలాగా మన కథ ఏమైంది అంటే, మనం నిజమైన దేవుని స్వరూపాలే, బట్ మనకు దేవుని స్వరూపం మనకు గొత్తలే. మనమేమనుకున్నాము, నేను పుట్టినాను, నేను పుట్టాను, ప్రపంచం నవ్వింది. మీరు ఈ పాట నిండారా? నాగేశ్వరరావు పిక్చర్ మీ తెలుగులో
తెలుగు దాకా అండి మేము పిక్చర్లు చూస్తాము, తెలుగు పిక్చర్లు అన్నీ చూస్తాము. ఎన్టీఆర్, నాగేశ్వరరావు, మొత్తం అప్పుడు మా హీరోలు వాళ్ళంతా శోభన్ బాబు వాళ్ళంతా తెలుగులో వాళ్ళంతా పిక్చర్లో మస్తు చూస్తూ ఉంటాం. ఆ నాగేశ్వరరావుది ఒక పాట ఉంది, నేను పుట్టాను లకం నవ్వింది అనేది డ్యాన్స్ చేస్తాడు, ఐ డోంట్ కేర్ అంటూ ఉంటాడు. అట్లా మనము ఏమనుకున్నాము, ఈ శరీరం నేను పుట్టిండి దాని ఇంకా నేను కొత్తగా పుట్టిండాను, నేను నాకు పెరుగుతాను, రోగ రుజనాలు వస్తుంది, ఓగు దినం చచ్చిపోతాను. దిస్ ఈజ్ మన అనుకోండి. బట్ ఈజ్ ఇట్ సో అంటే విచారం చేస్తే ఇట్స్ నాట్ సో. ఇప్పుడు కృష్ణుడు భగవద్గీతలో ఇదే ప్రాబ్లం వస్తుంది. మనము 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో దీన్నే చూసింది. మీరు భగవద్గీత కూడా వింటూ ఉండరు. నేను దాన్ని మీకు పంపించక నాకు అయితా లేదు. అది ఈసారి 45 మినిట్స్ రికార్డ్ అయ్యింది. ఆ 45 మినిట్స్ది నాకు మీకు పంపించి అంటే అది ఇట్స్ ఏ లాంగ్ ప్రాసెస్, యూ కెనాట్ సెండ్ ఇట్ అంటూ వస్తూ ఉంది. బట్ నేను ట్రై చేసి మీకు పంపిస్తాను. స్కైప్ లో రికార్డ్ చేస్తే ఎనీ వీడియో మనం ఫార్వర్డ్ చేయొచ్చు సార్, విత్ ఇన్ స్కైప్ లో మనం ఫార్వర్డ్ చేయొచ్చు. ఓకే, బట్ మేము మొబైల్లో చేస్తా ఉన్నాను. ఇది ఏమో కొత్త మొబైల్, నా పాత మొబైల్ 1.5 గంట రికార్డ్ అయినా పంపిస్తూ ఉంటున్నాం. బట్ ఎనీహౌ ఐ విల్ సీ అండ్ ఐ విల్ ట్రై టు సెండ్ దట్ వన్. మీరు చెప్పిన స్టోరీ యాక్చువల్ గా రామకృష్ణ మఠం వాళ్ళది హైదరాబాద్, తెలుగులో పర్సనాలిటీ డెవలప్మెంట్ స్టోరీస్ అని ఉన్నాయి సార్. ఆల్మోస్ట్ 35 స్టోరీస్ నేననే ఫినిష్ చేశాను సార్. 35 స్టోరీస్ అంటే అన్ని పర్సనాలిటీ డెవలప్మెంట్. సో ఈ స్టోరీ కూడా దాంట్లో ఉంది సార్, టైగర్ స్టోరీ. దీన్ని మనం అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. చూడండి, పర్సనాలిటీ డెవలప్మెంట్ కాదు, ఇది యాక్చువల్లీ స్పిరిచువల్ రియలైజేషన్కి యూజ్ చేసుకోవచ్చు. బట్ దానికింత కింద మీరు ఏమిటి కావాల్సిన యూజ్ చేసుకోవచ్చు. పర్సనాలిటీ డెవలప్మెంట్ బిడ్లకి కథ మాదిరి చెప్పేదానికి అన్నిటికీ చేయొచ్చు మనం, నో ప్రాబ్లం. అయితే వాళ్ళంతా ఏం చేస్తారు అంటే బరీ పర్సనాలిటీ డెవలప్మెంట్. మన స్పిరిచువల్లో ఏమి అంటే టెంకాయ మానేస్తాం. ఏమిటికి అంటే టెంకాయ కోసరము, ఎళ్ళనీరు కోసరము. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళకి టెంకాయ వద్దు, ఎళ్ళనీరు వద్దు, ఆ గరీలు కావాలి వర్క్ చేసుకునేకో, అది లేకుంటే నీడుకో, లేకుంటే నీళ్ళు కాచుకునేదానికో, దానికి కావాల్సి పడుతుంది. దానికే మనము హయ్యెస్ట్ గోల్, స్పిరిచువాలిటీ ఇస్ ది హయ్యెస్ట్ గోల్. ఆ గోల్ ఒకటి మనం రీచ్ అయిపోతే దెన్ నథింగ్ ఎల్స్ నెసరీ. రామకృష్ణ మఠం వాళ్ళు ఈవెన్ వాళ్ళు పర్సనాలిటీ డెవలప్మెంట్ పెట్టినా వాళ్ళు దాని మీనింగ్ ఎగ్జాక్ట్ గా మీరు దైవత్వం కిందనే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అట్ ద ఎండ్ మోరల్ మాత్రం వాళ్ళు దైవత్వం కిందనే ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రతి స్టోరీని వాళ్ళు ఒక కృష్ణుడి అవ్వచ్చు, లేకపోతే ఒక చిన్న పిల్ల స్టోరీ అవ్వచ్చు, ఫ్రాక్ స్టోరీ అవ్వచ్చు, ప్రతిదీ దే ఆర్ రిలేటింగ్ టు దట్ గాడ్ కి సంబంధించిందే రిలేట్ చేశారు సార్. మంచిది, అట్లు చేస్తేనే మంచిది అది యాక్చువల్. ఓకే ఫైన్. ఇప్పుడు ఈ కథమాన కర్మాయ, ఇప్పుడు భగవద్గీతలో అర్జునుడు మేకయ్యి మాట్లాడుతూ ఉంటాడు. అంటే నేను పుట్టినాను, ఇప్పుడు నేను వాళ్ళ గురువులంతా కొడితే సస్తే మా తాత, నా అన్న కజిన్స్ వాళ్ళంతా చచ్చిపోతారు, వాళ్ళు కొడితే నేను చచ్చిపోతాను. వీడు ఎక్కడున్నాడో మేకలో నిల్చుకొని మాట్లాడుతూ ఉన్నాడు. కృష్ణ భగవంతుడు పులి మాదిరి మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఆత్మస్వరూపుడు, నిన్ను ఎవరు చంపేకయ్యలే, యావ ఆయుధాలు చంపేలేదు, అగ్గి కాల్చలేదు, నీళ్ళ లోపల నువ్వు సెచ్చలేదు, గాల్లో నిన్ను చంపేకయ్యలేదు, ఇవన్నీ చెప్తా ఉన్నాడు. ఇట్లుంది ఇప్పుడు మనం తెలుసుకోండేదానికి ఆ పులికి మేకకి అజగజాంతరం ఉంది. అంటే తేడుపులో తెలుసుకునే దాంట్లో. బట్ అక్కడ వస్తువు లోపల ఏమి డిఫరెన్స్ లేదు. పూలే మేక అంట తప్పుగా తెలుసుకోండి అంతే వరకు. అది ఎక్కడ డిఫెక్ట్ వచ్చిండేది మన మైండ్లో, మనసులో. మనం దాన్ని తప్పుగా తెలుసుకోవడం, ఫినిష్. వస్తువుగా అది అలాగ లేదు అది. సో ఇది మనకు అర్థమాయ. ఇప్పుడు నేను మీకు ఇది మన అనుభవంలో చూపించాలా. ఇదేం చెప్పినా మనకు థియరీ ఆయా, ఐ షుడ్ నో ఫ్రమ్ ఎక్స్పీరియన్స్. దాన్ని ఈ పొద్దు మీకు మాండిక్య ఉపనిషత్తు అంటుంది. ఉపనిషత్తు పొంది దాంట్లో మాండిక్య ఉపనిషత్తు చాలా చిన్నది. అట్లోపల ఓన్లీ 12 మంత్రాలు ఉంది అంతే, 1 డజన్ మంత్రాలు.
అవుట్లోపున ఇప్పుడు నేనేం చెప్తానో అన్ని వేదాల ఆధారం. సౌజన్య, ఇప్పుడు నేనేం చెప్పేకొస్తా ఉన్నానో తీసే జిస్ట్ ఆఫ్ 4 వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, ఇంకా మీరు ఏం ధర్మ గ్రంథాలు తీసుకోండి, అన్నిటికీ ఇది సారము. బట్ ఇది చాలా సులభంగా అర్థమవుతుంది, అంతే, వెరీ సింపుల్. మీరంతా అర్థం చేసుకుంటారు, నో డౌట్ ఇట్లో. ఓకే, దెన్ వీ విల్ ప్రొసీడ్. సో ఇప్పుడు నేను ఊరికే మేము క్యాజువల్గా ప్రశ్న అడుగుతా వస్తాను. మీరు వేసుకోండారు కదా సొమ్ములు, అంటే మీ చేతికి ఉంగరం వేసుకోండారు, ఎవరిది? మీదే, మీది కదా. మీది అంటే ఇప్పుడు మీరు వేసుకోండే బట్టలు మీది, ఎవరిదైనా కానీ ఇప్పుడు వేసుకోండారు అది మీది తనే. ఓకే ఫైన్, మీరు వేసుకోండే జ్యువెల్స్ అంతా మీది, బట్టలు మీది, కరెక్ట్. చేతులు కాళ్ళు ఎవరిది? చేతులు ఎవరిది? నాది, కరెక్ట్. కాళ్ళు ఎవరిది? కరెక్ట్. ಮತ್ತೆ మీ మనసు ఎవరిది? మీదే, మీదే. ఇప్పుడు కండ్లు, చెవులు, ముక్కు అంతా ఉంది, ఎవరిది? వెరీ గుడ్. చూడండి, ఏం అడిగినా అంత మందే, కరెక్ట్. ఇప్పుడు మీ సొమ్ములు, ఉంగురము తీసి పెట్టండి నేను చెప్పా అంటే టక్ అని తీసి పెట్టేస్తారు టేబుల్ పైన. యూ కెన్, అక్కడికి ఉంగురము నాది అంటారు, బట్లు నాది, చేతులు కాళ్ళు నాది. దీని కర్మేంద్రియాలు అంటారు. ఇంద్రియాలు కండ్లు, చెవులు, ముక్కు, నేలక అంతా నాదే. అదే రీతి మనస్సు నాదే, ప్రాణాలు నాదే, అన్నీ మనము నాది అంటున్నాం. ఇప్పుడు నాది అంటే ఉంగురము నాది అని చెప్పొద్దు, ఇవి కూడా నాది. ఇప్పుడు ఇవన్నీ నాదైతే మీరు ఎవరు? ప్రశ్న. ఇవన్నీ నాది, మీది ఏంటిది? ఇప్పుడు ఉంగురము నేను తీసి పెడతాను, అవుతుంది. అలాగైనే మీ చేతులు, కాళ్ళు, కండ్లు, ముక్కు అన్నీ తీసి పెట్టవచ్చు. బట్ మీరు మన అడిగితే తీసి పెట్టండి అంటే ఎట్లా తీసి పెడతారు? మీ చేతులు కాళ్ళు తీసి పెట్టిన ఉంగురం తీసి పెడతారో, చేతులు కాళ్ళు తీసి పెట్టండి అంటే ఎలా తీసి పెడతారో? అవ్వలేదు, అయ్యలేదు. మరి మీరంటే ఎవరు? ఇది ప్రశ్న. ఇప్పుడు మీరంట అంటాను, నేను మిమ్మల్ని ఎవరు అంటాను, మీరేం చెప్తారు నాకు ఆన్సర్? మీరు ఎవరు అంటాను, హూ ఆర్ యూ అంటాను, మీరేం చెప్తారు నాకు? సౌజన్య అంటారు, కరెక్ట్నే? ఓకే, సౌజన్య. మీకు పుట్టిన తక్షణం సౌజన్య అంటే పేరు పెట్టలే. అమెరికా విడిచేయండి, అమెరికాలో పుట్టక మొదలనే పేరు చెప్పాలి, అది విడిచేయండి. మన ఇండియాలో మనకి పేరు పెట్టేది ఒక ఏడాదికో, 3 నెలలకో, 6 నెలలకో అయ్యేం. ఇంకా ఇప్పుడు పేరు పెట్టింది మీకు 5-6 నెలలు అయ్యేం ఇంకా అంటేనే పెట్టుకుంటామంట. అప్పుడు సౌజన్య అంటే వచ్చి, అప్పుడు ఇంకా ఇప్పటి వరకు మీరు సౌజన్య అంట రికగ్నైజ్ అవుతా ఉన్నారు. మీకు పేరు పెట్టే మొదలు మీరు ఎవరు? పేరు లేక నేను ఉంటారో లేదో, మీరు పేరు లేక ఉంటారో లేదో, ఉంట్రీ. ఇప్పుడు మీరు ఎవరు? అప్పుడు ఏం చేస్తాం మనము? ఇప్పుడు ఏం కంటా ఉన్నాం మనము? పేరు ఇడిచిడాల. ఇప్పుడు పేరు ఇడిచింది ఏమిటి చెప్పల్లా? ఇప్పుడు ఇవన్నీ మీదాయ, మరి మీరు ఎవరు? నేను, నాది డిఫరెన్స్ ఉంది, కరెక్ట్ కదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కన్నడకము నాది, నేను యూస్ చేస్తాను, ఇది ఇల్లు నాది. ఇప్పుడు ఇంట్లో నేను ఉన్నాను, ఆఫీస్కి పోయేటప్పుడు నేను ఇల్లు ఇడిచిపోతాను, నాది ఇల్లు. స్కూటర్ నాది, పెండ్లాము బిడ్డలు నా వాళ్ళు. నాకు కావాలన్నప్పుడు నేను దాన్ని యూజ్ చేసుకుంటాను, ఆఫీస్కి పోయేటప్పుడు ఇల్లు ఇడిస్తాను, పోతాను, కావాల్సిన తిరిగి వచ్చి చేరుకుంటాను. అలాగా ఇల్లు నేను కాదు. అలాగే ఇవన్నీ నాది అంటున్నప్పుడు నేను కావాల్సినప్పుడు యూజ్ చేస్తా, వద్దు అంటే నేను తీసి పెడతాను. అలాగే ఇప్పుడు మీ శరీరంని తీసిపెట్టండి అంటాను, తీసిపెట్టకైతుందా మీకు? అయ్యలే. ఇప్పుడు ఇదే ప్రశ్న, ఇది నేను కాదు, మరి మీరు ఎవరు? మనం ఎప్పుడు ఇక్కడ యోచన చేసిండే కదా. అయితే మనం ఎవరినైనా అడిగితే మీరు ఎవరు ఉంటా, అప్పుడు నేను పేరు చెప్పొద్దండి, మీరు పేరు పెట్టక మొదలు ఉంటారు కదా అంటే, సరేనండి. వాళ్ళు ఏం చెప్తారు?
ఇప్పుడు మనము మిర్రర్ ముందు నిల్చుకుంటాము. నిల్చుకున్నప్పుడు ఏం చెప్తాము? మన పాదాలని ఇంకా తల వరకు ఇదంతా చేరి నేను సార్ అంటాము. అప్పుడు ఏమంటాము? ఇది నేను సార్. మీరు పేరు వద్దుంటారు కదా, ఇడి చేస్తాము. సౌజన్య, డాక్టర్ ప్రసాద్ ఇడి చేస్తాము. సార్ ఇదే సార్ నేను అంటే ఈ దేహం పూర్తి చూసి చెప్తా ఉంటాము. బట్ ఇవంతా చేరి నేనా లేకుంటే ఇట్లోపున మిమ్మల్ని ఇప్పుడు ఇట్లోపున ఉండేదే మనకి ఇంత చేతులు, కాళ్ళు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్త, అహంకారం, మనస్సు. అది కూడా మీరు అన్ని నేను కాదు నేస్తుంది. ప్రాణాలు నేను కాదు ఉంటుంది, చేతులు నేను కాదు ఉంటుంది, కాళ్ళు నేను కాదు ఉంటుంది. మరి మీరు ఎవరు? ఇవన్నీ మీ దాయ. ఎంత బాగుంచండి. మన మీలాగా యువతనే చేసిండాలి ఎవరును. ఎంత బాగుంచండి ఇది. సో మన నేను అనేదే సొంత లేదు సార్. లేదు అక్కడ. అయినా నేను అంటాం. మనం ఏం చేస్తాము అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాలుని ఇంకా కింద ఉండేది నేనా? కాదు. నేను అవుతున్నానా? ఇప్పుడు నేను చెప్తాను. ఈ శరీరం కింద నేను ఇక్కడున్నానా? అవుతాను లేదు. వెనుకలున్నానా? లేదు. పైన ఉన్నానా? లేదు. కింద ఉన్నానా? లేదు. పోనీ శరీరము నేను ఉంటుంది కదా, ఇట్లోపు యావది నువ్వా? యావది లేదు. అన్నీ తీసి పెట్టేస్తే ఏమీ లేదు అక్కడ. ఎట్లుంచండి మనం యాపతి వచ్చేసిండలే. ఇవన్నీ ఒట్టుగా చేర్చుకొని నేను అంటా ఉంటాము. ఇది కదా. ఇప్పుడు శ్రద్ధ ఎవరికి అట్లా అయ్యేది వద్దు. ఈ సక్కరకాయలు అవి ఇవి ఏమైనా వచ్చేస్తే మొన్న ఎవరో మా ఒకరు రిలేషన్స్కి గ్యాంగ్రీన్ వచ్చేసి కాలునే తీసేస్తారు. ఇప్పుడు కాలు తీసేస్తారు. వాళ్ళకి కాలు తీసిన వాళ్ళు ఉండరు. అక్కడ కాలు తీసి పెట్టే కాయ. బట్ ఎవరికి అట్లా అయ్యేది వద్దు. బట్ చేతులు కాళ్ళు అట్లేమన్నా ఇప్పుడు కొందరికి పుట్టినప్పుడే చేతులు కాళ్ళు ఉండేలే. వాళ్ళు ఉండేలేదేమే. నేను చెప్పలేదేమే. వాళ్ళు చేతులు లేక, కాళ్ళు లేక, కండ్లు ఉండలేదు, చెవులు ఉండి ఇమ్మడి చేయలేదు, మాట్లాడకొచ్చేయలేదు, అయినా వాళ్ళు నేను ఉంటారు. మరి యావడం చేర్చుకొని వెళ్ళి నేను ఉంటా అంటారు. అక్కడికి ఇవన్నీ మనం నిజమైన నేను కాదు. ఇది నాదాయ. ఇక్కడ మనకి ఇద్దరుగా ఎట్లు ఇడిపించుకోవాలనేది మనకు ప్రశ్న వస్తుంది. ఇప్పుడు మనకి వేకింగ్ స్టేట్, డ్రీమ్ స్టేట్, స్లీప్ స్టేట్ ఎంత హెల్ప్ అవుతుంది అనేది మీకు ఇప్పుడు గుర్తవుతుంది. ఎలా తీసుకొని పోతారు చూడండి. ఇప్పుడు మనమేం చేస్తాం? ఎవరు చెప్పినా ఇది కన్నడి మిర్రర్ ముందు నిల్చుకొని సార్ ఇది నేను అంటాం. అక్కడికి కాల్ని ఇంకా పెట్టి తల వరకు ఇది పూర్తి నేను. సో మనం ఇక్కడ పరీక్ష చేయాలి. ఇట్లా ఇది నేనా అంట. లేకపోతే దీనికింత వేరే నేనేమన్నా ఉండానా అనింది. ఎలా చేయాలా? పడుకుంటాను. పడుకునేటప్పుడు మీరేం చేస్తారు? మీరు యావది తీసి పెట్టే పనిలే. జ్యువెల్స్ గీయల్స్ అంతా ఉంది. ఇప్పుడు నేను కన్నడకం వేసుకుంటాను. నేను పడుకునేటప్పుడు నా టేబుల్ పైన కన్నడకం తీసి పెడతాను, పడుకుంటాను. అలాగనే మీకు ఈ చేతులు కాళ్ళు అంతా తీసి పెట్టండి అంటే తీసేట్టుకు అయ్యలేదు ఉంటారే. ఇప్పుడు నేను చూపిస్తాను. అవి కూడా మనం తీసి పెట్టి ఇడిచిపోవచ్చు. ఎలాగా? పడుకుంటాము. పడుకుంటే నాకు అక్కడ ఒక కనసు వస్తుంది, ఒక కళ వస్తుంది. కళ్ళు లోపల ఒక జోక్ చెప్పాలంటూ ఉంది. జోక్ చెప్తాను. ఒకడు పడుకునేటప్పుడు ఏం చేసాయంటే కాలుకు ఒక చెప్పులు, కండ్లకి కన్నడకం. నా మాదిరి కన్నడకం వేసుకునే పడుకోనంట వాడు. ఏం రా కండ్లకి కన్నద్దాలు వేసుకోకుండా ఉంటే పేపర్ చేతిపోసింటి కనసులో నేనేం రా చెయ్యాలా? కల్లో అవుటికి నేను కన్నడకాలు వేసుకోండి ఉంటాడు. మీరు నక్కుతారు. చప్పాలు వేసుకోండవు అంటే నేను కల్లోపున ఏమైనా ముళ్ళు పైన నెడియాల్సింటే, గాజుల పైన నెడియాల్సింటే ఏం రా చేయాలా? దానికి ఇప్పుడే చెప్పలేసుకొని పడుకోవడం అంటాడు. మీకు నవ్వొస్తూ ఉంది. యాలా చెప్పండి. నవ్వుతూ ఉండరు. ఎందుకంటే డ్రీమ్ లో వెళ్ళినప్పుడు మన కంప్లీట్ గా మన బాడీ వదిలేసి వెళ్ళిపోతున్నాం. వెరీ గుడ్. యూ గాట్ ది పాయింట్. ఫినిష్. యూ గాట్ ది పాయింట్. మన చేతిలో చెప్పులు కానీ కన్నద్దాలు కానీ వచ్చేలేదు. అలాగేనే ఈ శరీరం వచ్చలేదు. డెఫినెట్. ఓకే. సో యూ గాట్ ది పాయింట్. ఫినిష్. సౌజన్య, యూ గాట్ ఇట్. ఇప్పుడు ప్రశ్న మిమ్మల్ని శాస్త్రం అడుగుతుంది. మీరు ఎవరు? మీరు ఇంతవరకు ఏం చెప్తారే? ఈ వేకింగ్ స్టేట్లో పడుకోనే మొదలు ఉండింది నేను ఉంటుంది. ఇది ఇప్పుడు అక్కడ దాలే. అక్కడ వేరే శరీరం ఉండేది. వేరే శరీరంతోనే. ఇది కాదు. అక్కడ ఉంది. సేమ్ సౌజన్యనే ఉంటుంది. బట్ ఇది కాదు, అది వేరే. ఎప్పుడు మనము కన్నడకాలు ఈ ప్రపంచం వేకింగ్ స్టేట్ది ఓగా గులిగంజి మనం ఎత్తుకొని పోయే కయ్యలేదు. అక్కడ
కరెక్ట్ తానే? అక్కడ ಬೇರೆ శరీరము, ಬೇರೆ మొగుడు, ಬೇರೆ బిడ్లు, ಬೇರೆ సూర్యుడు, ಬೇರೆ ఇల్లు, అన్నీ ಬೇರೆ సెట్టు. బట్ అక్కడ నాకు ఇది సత్యంగా ఉంటుంది. ఇప్పుడు ఆ శరీరంని నేను అనుకుంటాను కదా, మరి కరెక్ట్. ఒక శాస్త్రమును మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తుంది. మీరంటే ఎవరు చెప్పాలి? ఇది ఇడిచిపెట్టదో లేదా? ఇడిచిపెట్టింది ఆయ. అక్కడే అలా ಬೇರೆ శరీరం నేను ఉంటుంది. మీరు ఆ శరీరమా ఈ శరీరమా? మీరంటే యావది ఇంట చూపించాలి నాకు చెప్పాలి. శాస్త్రం అడుగుతుంది. హూ ఆర్ యూ? నిజం నిజం చెప్పాలంటే డ్రీమ్ నేను కాదు, యాక్చువల్ ఉన్నది నేను కాదు. వెరీ గుడ్. దెన్ హూ ఆర్ యూ? ఇది రమణ మహర్షుడు ప్రశ్న ఇదే. ఎవరైనా పోని హూ ఆర్ యూ అంటే అడుగుతారు. అడిగితే మనకు అక్కడ అర్థమయ్యలే. చూడండి ఎంత బాగుంది. బట్ నేను లేక ఈ శరీరం లేదు, నేను ఉన్నాను, బట్ నేను ఎవరు నాకు గుర్తయితారే. ఇవన్నీ నాదాయ. యావది నాదాయనో కన్నడకం నేను తీసి పెడతాను. అలాగనే నా శరీరం పూర్తి తీసి పెట్టేశాను. నాది నేను కాదు. బట్ నేను చెప్పేటప్పుడు ఇది నాది అంట టోటల్గా చేర్చుకొని చెప్తాము మనం. బట్ ఇట్లోపు నేను యావది మనం ఏం చెప్తామో అన్ని నాదాయ. నేను ఎవరు? ఇక్కడ తిరగా మన కన్ఫ్యూషన్. ఇప్పుడు నేను ఒక కథ చెప్పేకి ఇష్టపడతాను. ఒకసారి ఏమాయా అంటే ఒక భిక్షుకుడు భిక్షమెత్తుకొని పోతా ఉన్నాడు. 12 ఏండ్లు అయిపోయింది. బరగాలం ఉంటుంది, మీకు గుర్తయితుంది కదా. వానలు లేదు, పంటలు లేదు, ఏమీ లేదు, తినేకి ఏమీ లేదు. తినేకి లేక ఇప్పుడు కరోనా మాదిరి వచ్చేసి అంత ఏమీ లేక పాపము వాళ్ళకి తినేకి ఊరుకోలేదు. అట్లా టైంలో ఓ భిక్షుకుడు అంటే ఒకడు బెగ్గర్ అమా భిక్షాంతి ఏంటంటే ఇండ్లు అడుక్కొని పోతా ఉన్నాడు. అందరూ పర వచ్చేసేమో భిక్షమెత్తే, మాకే తినట్లేదు, నీకెక్కడ తెచ్చేస్తాం పరా అంటే రేగుతూ ఉన్నారు. వాడు అట్లే ఊరు అవతల పోతాడు. ఎవరు వేస్తలేదు. ఒక అజ్జి ఉంటుంది, ఒక అవ్వ. అవును అడుగుతాడు, అవ్వా నువ్వేమన్నా కొంచెం తీయవ్వా, ఒక వారం అయిపోయింది, ఎండు ఉంది, 12 గంటలు, ఇక్కడ నాకు తలచక్రం వస్తూ ఉంది, చచ్చిపోయేట్లు అయిపోతా ఉంది, నువ్వేమన్నా ఈ కుడదా అవ్వా అంటే అడుగుతాడు. పరపరా వచ్చేసే భిక్షమడుకొని ఉండే గంజి గింజి అంత ఆ అమ్లి గిమ్లి అంతా నేను తాగి అంత పాత్రలంతా కడుపు పెట్టిందాయా, వచ్చేసే అంటుంది. అవ్వా అంటే కాలు పెట్టుకుంటాడు వాడు. సరే కొంచెం నీకు ఆ రాగల పిండి ఉంది, కొత్త కదా మీకు రాగల పిండి, దాన్ని ఇస్తాను అంటే వేసిందే. వానికి ఇప్పించుకోరా అంటే వాడి దగ్గర ఇప్పించుకోనికి పాత్ర లేవు వాడి దగ్గర. నువ్వెట్లా భిక్షమోడురా, నీ దగ్గర పెట్టుకోనికి పాత్ర లేదు కదరా. అక్కడ పొగులు పైండి ఏదో ఒక మడక, ఒక కుండ చూరుంది, పాట్, దాని ఒక పీస్ ఉంది, అది ఎత్తుకుందంట. వాడు తెస్తాడు, వాడికి సంతోషము, ఏమో ఇస్తూ ఉండరు కదా అంట. ఆ రాగుల పిండి వేసిందే, అక్కడే కళ్యాణి ఉంది, కొంత నీళ్ళు మిక్స్ చేసుకొని తాగు, నీ కడుపు ఆకలి తగ్గుతుంది. వానికి మృష్టాన్నం చికెనంత ఆనందము. ఎక్కడ ఎవరు వేసేవాళ్ళే, ఒక వారం అయిపోయింది వాడు తిని. సరే పారిపోతాడు. ఆ పైన పెట్టేసిందే అక్కడ పొదుము ఎట్లుంటుంది, దడ దిక్కొనిపోతాడు. ఆ చేతిలోకి నీళ్ళు ఎత్తుకొని వాపస్ తిరుక్కొని వస్తూ ఉంటాడు. అక్కడ 2 ఎత్తులు ఆవు కావు జగలు మాడుకోందే ఆ పాత్ర పైన మన పైన కాలు పెట్టేస్తుంది. అంత మన్నుపాలైపోతుంది. వాడు ఆ మెట్లెక్కొని వస్తూ ఉన్నాడు కదా, వాడికి పంచామృతము చిక్కింది. అయ్యోట జోరు కీర్చుకొని వస్తాడు. కీర్చుకొని తక్షణము చుట్టూ సైనికులు వచ్చి నిల్చుకొని వస్తారు. మహాప్రభు అంటారు. ఇది కళ ఎవరికి? జనక మహారాజ్కి. జనక మహారాజ్ కథ నిజంగా నడిచిండేది ఇది వానికి. ఇది ఉపనిషత్తులో చెప్తారు. ఆమెను ఇంకేమవుతుంది, వాడు యాలిడిస్త్రీ నన్ను భిక్షమెత్తెక్కి అంటాడు. అక్కడ సైనికులు ఉంటారు, అందరూ అరమనేలో పడుకో ఉండడు వాడు. వాడు కిర్చుకోని తక్షణము అయ్యో అంటే కిర్చుకోని తక్షణం రాజుకి ఏమైనా ఉంటే అందరూ వచ్చి నిల్చుకొని ఇస్తారు. యాలరైడ్ ఇస్తున్నాను భిక్షమెత్తెక్కి అంటే అడుగుతాడు వాడిని. వాళ్ళు ఏం చెప్పాలి, రాజు ఏమైనా అడిగితే గొంతుకిని తీయచ్చు ఊరుకుంటాడు అంటే అనుకోందే. ఇప్పుడు రాజుకు ప్రశ్న వస్తుంది. వాడు జనక మహారాజుడు, వాడు రాత్రి మృష్టాన్న భోజనం తినిండాడు. మృష్టాన్న భోజనం అంటే కొత్త కదా, రాజులు తినే భోజనము వాళ్ళు చాలా ఇదిగా తింటారు. వాళ్ళకి మనకి నెయ్యి పైన, మనకి ఉడక అన్నం పైన నెయ్యి వేసుకుంటే కరిగిపోతుంది కదా,
అట్లా వాళ్ళు గోల్డ్ ప్లేట్ వేసుకుంటారంట. అది ఉడకని పోయి వేసుకుంటారు, అట్లే కరగపోతూనే ఉంటారు. బట్ ఏమైనా కానీ అంటే వాళ్ళు సావుకారులు, వాళ్ళు తినచ్చు. మనకు ఐరన్ డిఫిషియన్సీ ఉంటుంది, కబ్బుణం నెక్కల అంతే. ఒట్లో మృష్టాన భోజనం తినింటాడు, కడుపు నిండింది, వాడు అట్లే హంసతూలికే నిందే. హంసతూలికి మీరు వినింటారు కదా, దానిపైన పడుకో ఉండడు, ఒక వీళ్ళు వాడిని తూపుతా ఉండరు, ఇంకో కొందరు సేవకులు వానికి గాలి విసురుతున్నారు. ఇట్లుంది, వాడు అట్లే పడుకో ఉండడు. అవుట్లోపున కనసు వచ్చింది. ఆ కనసులోపున వానికి భిక్షుకుడు అయిండాడు. ఇప్పుడు భిక్షమెత్తుతా ఉన్నాడు. ఎన్నేండ్లు అయిపోయింది? 12 ఏండ్లు అయిపోయింది. భిక్షమెత్తి 12 ఏండ్లు. ఇంకా వాడు బర్గాలము ఎక్కడ వాన్లు పంటలు లేదు. వీడు భిక్షమెత్తి ఎత్తి కొనాకి ఎవరు వేసేవాళ్ళే. ఇది వాడ కథ. ఇప్పుడు వాడికి ఒక ప్రశ్న వచ్చింది. ఇప్పుడు ఏ సచ్చాయి యా ఓ సచ్చాయి, మై జనక మహారాజాయ్ నెహితో ఏ భిక్షక్ హాయ్. ఈ ప్రశ్న మనకి ఎప్పుడు వచ్చింది? ఎంత కనసలైంది కదా, మనకి ఎప్పుడు వచ్చింది? దీన్నే పూర్ణ దృష్టి అంటాం. మన కనసలు అయింటుందే, అయినప్పుడు అక్కడ మనము సరే ఆమనికాయ కనసలంతా సుళ్ళు ఉంటే ఇచ్చేస్తాం కదా. ఇది నేరో మైండెడ్ దృష్టి. పూర్ణ దృష్టి అంటే మనం యాపద్దన ఇతర మనకి ప్రశ్న వచ్చిందా, ఎవరికి వచ్చాలి, ముందుకు వచ్చాలి. శాస్త్రం మనకు చెప్పిన తక్షణము అర్రే యాపద్దు నేను యోచన చేయలేదా. ఇప్పుడు మనకు ప్రశ్న వచ్చింది, నేనంటే ఎవరు? ఇప్పుడు తన జనక్ మహారాజా ఈ మృష్టాన్న భోజనం చేసి పడుకో ఉండేవాడు నేనా, లేకుంటే కనసులోపున భిక్షమెత్తుతా ఉండేవాడు నేనా? అప్పుడేం చేస్తాడు వాడు? గురువుల దగ్గరికి పారిపోతాడు. గురువులు నాకు ఇప్పుడు ప్రశ్న వచ్చింది అంట. కాదురా, రాత్రి పొద్దు వచ్చిండవు నీకు, ఏం అట్లా ప్రశ్న అంట. నేనంటే ఎవరు అనే, నీకెళ్ళరా వచ్చి ఈ ప్రశ్న? ఎవరు అడిగేది ఇట్లా ప్రశ్న? నీకెళ్ళరా వచ్చింది? నేనంటే ఎవరు గొత్తలేదా నీకు అంటాడు. గొత్తలేదు, ఇప్పుడు కన్ఫ్యూజన్ అయిపోయింది నాకు, నేను మెంటల్ హాస్పిటల్కి పోవాలి అట్లా అయిపోయింది అంటాడు. యాలరా అంటాడు. అప్పుడుతోనే హెచ్చరికలో మృష్టాన్న భోజనం తిని పడుకో ఉండే రాజు నేనా, కనుసులోపున భిక్షమెత్తుతా ఉండేవాడు నేనా? ఇప్పుడు కనసుని మనము అక్కడ ఉన్నప్పుడుగా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చెప్తాము? వేకింగ్ స్టేట్ని ఇంకా సుళ్ళు ఉంటా చెప్తాము, నిజము. వేకింగ్ స్టేట్ ఇంకా సుళ్ళు. బట్ నువ్వు అక్కడ గొత్తైతుందా మనకి సుళ్ళంట? కనసులో ఉన్నప్పుడు గొత్తయింటే వీడు నేను అప్పుడు రాజు, అప్పుడు తనే మృష్టాన భోజనం తినినాను, నేను ఎలా భిక్షమెత్తాలా అంటది. కాలుపైన కాలేసుకొని కూర్చోవాలనో వద్దు, అట్లా కూర్చోనేలే ఎలా మనకు అప్పుడు టైం సత్యంగా ఉంటుంది. సో కనసు మనము ఆ కళని మనకి ఎట్లా కలపడుతుందో అలాగేనే యోచన చేయాలి. ఇది పూర్ణ దృష్టి. మనం బేకింగ్ స్టేట్ని ఇంకా ఏమైనా యోచన చేస్తే అవంతా సుళ్ళు. ఇప్పుడు మనము బేకింగ్ స్టేట్కి వచ్చి మీకు యోచన చేస్తాము, అది అంతే, వచ్చి మీకనే యోచన చేసేదే. బట్ అక్కడ ఉన్నప్పుడు ఎట్లుంటామో దాన్ని థింక్ చేయాలా. ఇప్పుడు గురువులను అడుగుతూ ఉన్నాడు, నేనంటే ఎవరు అంట. అప్పుడు గురువులు చెప్తారు, నీకు ఇక్కడే ఉత్తరం చిక్కేలేదు. ఎగైన్ మన కన్ఫ్యూషన్. అప్పుడు మనకేమవుతుంది? యావ పొలిటికల్ లీడర్కి మనం ఏం తక్కువలేదు. ఇక్కడ ఉన్నప్పుడు ఈ శరీరమే జై, ఎవరో పను అంటే ఇదే స్వామి. కనసులో ఉన్నప్పుడు వాడు భిక్షము ఉంటే అదే నేను. ఇక్కుంటే ఇది జై, అక్కుంటే అది జై. ఆ పొలిటికల్ లీడర్కు మనమేం తక్కువ లేదు, అట్లయిపోతాం. మనం అట్లా కాదు, ఇవి రెండిట్లో యావదో ఒకటి ఉండాలి. ఎవరు నేను అంటే ప్రశ్న వస్తుంది. అప్పుడు వాళ్ళు చెప్తారు, నీకు దేవుడు ఇంకా ఒక అవస్థ ఇచ్చినాడు, స్టేజ్, దాన్ని పరీక్ష చేయడి. ఎట్లు పరీక్ష చేయాలా? ఇప్పుడు నిద్ర ఉంటాము, ఆ నిద్రలో ఎలా ఉంటావు? ఉండవో లేదో నువ్వు పడుకుంటాము. మనకి మనుషులు ఉంటేనే ఇంకా వచ్చేది వేకింగ్ స్టేట్. తప్పితే మనం నిద్రకు పోతాము, నిద్రకు పోయి కనసు వస్తుంది. అట్లో నిద్ర, కనసు, వేకింగ్ మూడు. ఈ మూడు ఇడిస్తే మనకి పుట్టినప్పుడు ఇంకా సెచ్చే వరకు, తెల్లవారిని ఇంకా రాత్రి వరకు 3 స్టేజ్లు ఇడిస్తే ఇంకేవ స్టేజ్ ఉంది? యావది లేదు కదా సౌజన్య. సో 3 పరీక్షల్ని, 3 స్టేజెస్ని బాగా పరీక్ష చేయడండి. ఇలాగ పరీక్ష. ఇప్పుడు నువ్వు డీప్ స్లీప్లో, డీప్ స్లీప్ తని నిద్రే అంటాము, సౌండ్ స్లీప్ అంటాము. అంటే అది వేకింగ్ స్టేట్ కాకూడదు, ಮತ್ತು డ్రీమ్ స్టేట్ కాకూడదు. ఇప్పుడు ఎన్నోసార్లు మనం లేచినప్పుడు చెప్తాము, ఏమని చెప్తాము? ఈ పది తప్ప నేను ఒకసారి కూడా టాయిలెట్కి లేలే. కరెక్ట్, హ్యాపీ.
నేను టాయిలెట్కి లేయలే అంటే నేను Slept వేకింగ్ happy. స్టేట్కి దాలే. రెండోది నాకు ఈ డ్రీమే దాలే, కన్సే దాలే. బాగుండే. ఇప్పుడు ఆ స్టేట్ ఎట్లుండే అని చెప్తారు మీరు. కరెక్ట్, కమ్అట్, యు ఆర్ కరెక్ట్. Yeah, I ఎట్లుండే slept happily. I అమ్మా? slept happily. I slept happily. ఐ స్లెప్ట్ slept- హ్యాపీలీ. వెరీ గుడ్, హ్యాపీలీ. ఇప్పుడు మీరు అక్కడ ఇప్పుడు నిద్రలో మీరు ఉంటారా లేదా? ఉంటారు కానీ. వెరీ గుడ్. ఇప్పుడు వేకింగ్ స్టేట్లో మీరు ఉండారా లేదా? ఉండాలి. డ్రీమ్ స్టేట్లో మీరు ఉంటారో లేదా? ఉన్నాను. ఉంట్రి. వెరీ గుడ్. మనం ఉంటుమి. బట్ యావ్ ఫారం, దట్స్ ఇంపార్టెంట్. ఆర్ యూ ఇన్ డ్రీమ్ స్టేట్, డీప్ స్లీప్ స్టేట్ చెప్పింది. ఇప్పుడు డీప్ స్టేట్లోనూ మనం ఉన్నాం తానే, మూడిట్లోనూ మనం ఉన్నామంటే ఒప్పుకుంటుంది మీరు. కరెక్ట్. కానీ డీప్ స్టేట్ లో మనకు ఏమీ తెలియదు సార్. కరెక్ట్. ఏమీ తెలియదు మీకు ఎట్లా గుర్తాయా? ఏమీ తెలియలేదు అనేది ఒక జ్ఞానం కదా, మీకు ఎట్లా గుర్తుంది? ఇక్కడ మనకు కొంత తల దిర్రంట తిరిగినట్లు అవుతుంది. అంటే డ్రీమ్ స్టేట్ లో వేకింగ్ స్టేట్ లో అట్లీస్ట్ మనకు తెలుస్తుంది మనము అక్కడ డ్రీమ్ చేసామా లేదా, లేకపోతే కరెంట్ సిచ్యువేషన్ లో మనకు తెలుస్తుంది. కానీ వేరే స్టేట్ లో కొత్త అయ్యేదే. కరెక్ట్. ఇప్పుడు పోనీ డీప్ స్లీప్ స్టేట్ అంటాం మనం. చాలు, స్లీపు, డ్రీమ్, వేకింగ్. స్లీప్ స్టేట్ లోపల మనం ఉంటుమా లేదా? ఉంటుంది. అందరూ ఒప్పుకుంటారు. ఓకే, ఇక్కడ నేనున్నాను, అక్కడ కనసులోనూ నేనున్నాను, అంటే కళలో కూడా అంతా ఉన్నాను, నేనున్నాను. బట్ ఫారం యావది, నాది యావది షేప్. ఐఎమ్ షేప్లెస్. ఇప్పుడు నేనే ఈ వేకింగ్ స్టేట్లో నేనేం చెప్తా ఉన్నానో అది కాదు. డ్రీమ్లో నేనేం చెప్తానో ఇక్కడ వేకింగ్ యావది జనక మహారాజు కాదు. ఎలా అది అయిందంటే నా జట్లోపున స్లీప్కి దావాల్సిందే, దాలే. పోని కనసుకన్నా దావాల్సిందే, వెళ్దాలే. మనం కాదు, ఇది నా కన్నడకము నేను తీసి పెట్టాను, అలాగనే ఇది తీసి పెట్టేసాను. నిజమైన నేను కానే కాదు, ఇది నాది. ఇప్పుడు చూడండి ఎంత బాగా తీసి పెడుతుంది మీరు. కనసకపోతే దీన్ని తీసుకొని పోలే. కన్నద్దాలు పెట్టినట్లా మీరు టేబుల్ పైన పెట్టి జానం పైన ఈ శరీరముని ఈడ్చి మీరు పోయే స్త్రీ అంటే అది మనము యావది అనేది ఆమెనికి వచ్చేస్తాం. ఒట్లో ఈ శరీరం నేను కాదు. చేతులు, కాళ్ళు, జ్ఞానేంద్రియాలు, మనసు, బుద్ధి, ప్రాణాలు అంటే ఏం చెప్పుతున్నావు, ఇది నేను కాదు ఉంటాయి అక్కడికి. పోనీ కనసులో ఉండేది నువ్వా? అది కాదు నేను. పోనీ డీప్ స్లీప్ ఉంది కదా, దాన్ని పరీక్ష చేసా అంటే ఇవి రెండు దాలే. జనక మహారాజుడు వచ్చిండ అక్కడికి, ఆ డీప్ వీటికి నిద్రకి దాలే. జనక మహారాజు వచ్చిండ, వాడి శరీరం వచ్చిండా, ఇది నేను రాజుడు అనేది ఏమైనా మనకు గుర్తవుతుంది అక్కడ నిద్రలో? గుర్తేయలేదు. వెరీ గుడ్. పోనీ భిక్ష్ముడు ఏమైనా వచ్చింటాడు అక్కడికి? వచ్చేది. వెరీ గుడ్. మరి నేను ఉంటున్నావు లేదా? ఉంటుంది. ಯಾವ రూపంలో ఉంటుంది? రూపం లేదు. ఎంత బాగుంచుండి. నాకు యాపద్దన నిద్ర లోపల ప్యాంట్ వేసుకోవాలా, చీర కట్టుకోవాలా అనిపిస్తుందా ఎవరికైనా? యాలా నేను మేలు కాదు, ఫీమేలు కాదు అక్కడ. నపుంసకుడా అది కాదు. ఎట్లుంచుండి. సో దట్ ఈస్ అవర్ రియల్ స్టేట్. సో ఇప్పుడు అక్కడ దాన్ని చెప్తుంది శాస్త్రము, నువ్వు నిజమైన నీ స్వరూపం. ఏమ్మా? ఆకారం లేదు. ఆకారం లేదు. వెరీ గుడ్. దేవునికి ఏం ఆకారం ఉంది? లేదు. ఫినిష్, ముగిసిపోయా. మీ అనుభవము ఆకారం లేదు మీరే చెప్తా ఉన్నారు. మీ అనుభవంలో చూపిస్తున్నా లేదో? నమ్ముకోనేదా? ఇది నమ్ముకోనేదా? లేదు. స్వర్గానికి నరకానికి పోవలసింటే నమ్ముకోవాలా? స్వర్గము నరకం నేను చూడలే, చెప్పేవాళ్ళు చూడలే, శాస్త్రం చెప్తుంది నమ్ముకోవాలా. ఇప్పుడు నేను చెప్పేది నమ్ముకోవాలనా? లే. ఎవ్రీబడి ఈస్ హ్యావింగ్ ఇన్ దేర్ ఓన్ ఎక్స్పీరియన్స్. దే కెన్ చెక్ ఇట్ అప్ ఇట్ సెల్ఫ్. దీని ఇది చూడండి ఎంత బాగుంది. సో ఐఎమ్ నాట్ దిస్ బాడీ, మైండ్ అండ్ ఇంటలెక్ట్. ఐఎమ్ నాట్ దిస్ బాడీ, ఐఎమ్ నాట్ దిస్ మైండ్, ఐఎమ్ నాట్ దిస్ ఇంటలెక్ట్, ఐఎమ్ నాట్ దిస్ ప్రాణ. పోని మీరు అక్కడ ఎట్లుంటారు? దుఃఖంగా ఉంటారా?
నిద్రలో ఎవరైనా నాకు కంప్లైంట్ చెప్పిండి చూపించండి ఇంత. నేను నిద్రపోయింటిని సార్, నాకు ఎలా చాలా ప్రాబ్లం అయ్యే వాప్స్ వచ్చేస్తుంది సార్ చెప్పిన ఎవరన్నా. ఇంకా చెప్పాలా అంటే మేము డాక్టరు, మా దగ్గరికి పారొస్తారు, సార్ 2 నిద్ర మాత్రలు వేయండి. ఏయ్ నిద్ర మాత్రలు ఏమిటి కదా అంటాను. పోతే కావాలా సార్? కాదురా, అక్కడ నీ పెండ్లం వస్తారా, బిడ్లు వస్తారా, నీకు ఈ టీవీ వస్తుందా, క్రికెట్ వస్తుందా, నార్త్ ఇండియన్ ఇది వస్తుందా, బర్గర్ వస్తుందా, పిజ్జా వస్తుందా, నీ మాంసం వస్తుందా అంటే అయ్యో గొత్తలే సార్, నాకు నిద్ర మాత్రం కావాలా సార్. చూడండి, వాట్ ఈస్ దేర్ ఇన్ ది స్లీప్. మనం అక్కడ రియలైజ్డ్ సోల్, మన రియల్ నేచర్, దట్ ఈస్ ది థింగ్. సో దీన్ని ఎవరైనా ఇచ్చారా? లేదు. మీరు ఎప్పుడు పులయ్యిండరు. మీరు తప్పుగా ఈ వేకింగ్ స్టేట్ లోపల దీన్ని నేను అనుకోవడం, దట్ ఈస్ ది రాంగ్ ఐడెంటిఫికేషన్. చూడండి ఎంత బాగుంది. దీన్ని నమ్మేది కాదు, మన అనుభవంలోనే చూపించేసరి ఫినిష్ అయిపోయా. ఇప్పుడు మీరు దేవుడు అనే దానికి ఏమేం క్యారెక్టర్స్ కొత్తుందో మీరు చెక్ చేసుకుంటా దాండి చూడండి, మీకు అది ఉందో లేదా అనేది. ఇప్పుడు మీరే చెప్తారు దేవునికి ఆకారం లేదు ఉంటుంది, వాడు నిరాకార స్వరూపం, మనమంతా ఈనాము. ఇప్పుడు డీప్ స్లీప్లో నాకేం ఆకారం ఉంది? మొగదు కాదు, ఆడదు కాదు, ఆమెకి న్యూట్రల్ జెండర్ కాదు, ఆమెకి చేతులు కాళ్ళు లేదు, ఆకారం ఉండేదంతా ఈవిటికే, ఇంక్యావుటికో ఆకారం లేదు. సో ఇంకేం కావాలా? ప్రూఫ్ ముగిసిపోయా. పోని దుఃఖమున్నా అక్కడ, పోని మొగుడ పెండ్లాము బిడ్డదేమన్నా కొంచెం చింతున్నా ఏమీ లేదు. ఎలాగా ఉంటుంది? ఖుషిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. పోని అక్కడ నేను పుట్టిండాను అనిపిస్తుందా? స్లీప్లో యాబద్దు నా కేక్ కట్ చేసుకోవాలా అనిపిస్తుందా? బర్త్డే కేకు అవన్నీ కనసులో అనిపిస్తుంది. ఏం కావాల్సిందో అనిపించచ్చు. మనకి ఇక్కడ ఎట్లా అనిపిస్తుందో కనసు, ఐ మీన్ ఏమంటారు ఆ కనసుకి, కళ ఈక్వల్ టు వేకింగ్ స్టేట్. 2 లేదు. మనము దాన్ని పేరు పెడతామంటే, ఇక్కడున్నప్పుడు దీన్ని అంటే జై అంటాము, అక్కడున్నప్పుడు అదే జై. అక్కడికి 2 లే. వాటి కోసం శాస్త్రంలో ఏం చేస్తుంది? 2ని దృశ్య ప్రపంచ అనిస్తుంది. దృశ్య అంటే మనకు కనపడుస్తుంది. ఇక్కడ ಯಾವುದೋ ఒక శరీరం ఉంటుంది, ఇక్కడ కనుస్లో ಬೇರೆ శరీరము, ఒట్లో ಬೇರೆది. ఇదే తరం ఉండొచ్చు, కొందరు ಬೇರೆ శరీరము కావచ్చు. ఎవరికొకడు చెప్తాడు వాడు చిట్టి అయ్యిందంట కనుస్లోపన, ఇట్లా ఏం కావచ్చు కనుస్లోపన అంటే అప్పటికి అది సుళ్ళే. అప్పటికి అంటే మనకి వేకింగ్ స్టేట్ని ఇంకా చూస్తే సుళ్ళు, బట్ ఆ స్టేట్లో ఉన్నప్పుడు మనకు అదే సత్యము. ఇప్పుడు ఘడ నిద్ర డీప్ స్లీప్ లోపల నాకు ఆనందంగా ఉంటుంది. ఇంకేం కావాలి? దేవుని స్వరూపమేమి ఆనందం. సో నేను ఉంటా లేదా ఉంటని దేవునికి మన ఇవిట్లోపన సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ అంటారు. సత్యం నిజంగా వాడే ఉండేది. అయితే మనం అనుకోండి శరీరము దేవుడు కానే కాదు, నా నిజమైన స్వరూపం కానే కాదు, అది నాది, నేను అంటే దానికే అనలా. ఇక్కడ కూడా అది ఉంది, ఇక్కడ కూడా ఉంది. మీరే చెప్తారు ఇక్కడ ఉన్నామా లేదా? నేను ఉన్నాను. కనసులో ఉన్నానా లేదా? ఉండాను. నిద్రలో ఉన్నానా లేదా? ఉండాను. అది దానికి ఆకారం లేదు. ఆకారం లేకుంటే దాన్ని ఇంకా అది ಯಾವುದೋ ఒక ఆకారం తీసుకోవాలి. వేకింగ్ స్టేట్ లోపల ఈ ఆకారం, కనసు లోపల ఆ కళ లోపల భిక్షుకుడు ఆకారం తీసుకోండి. ఈసారి భిక్షుడు ఇంకా రేపు ఇంకొక కనసు వస్తుంది, భిక్షుకుడు లాగా ఉండొచ్చు, ఇంకేమో అయి ఉండొచ్చు అక్కడ. ఆ తర ఒట్లో ఇవి మన నిజమైన స్వరూపం కాదు. ఇప్పుడు దేవుడు అనే దానికి మీకు ఏం కావాలా అన్నీ చెక్ చేసుకోండి మీరు, అప్పుడు క్లీన్గా గుర్తయిపోతుంది. ఒకటి. రెండోది, ఇక్కడ మనం గుణాలు చెప్తాము, మీకు గుర్తుంటుంది కొంత. సత్వగుణ, రజోగుణ, తమోగుణం. కరెక్ట్ కరెక్ట్. సాత్వికము, రాజసికము, తామసికము. ఇప్పుడు మనము నిద్రలో ఉన్నప్పుడు ಯಾವುదైనా గుణం ఉంటుందా? అక్కడ ఏం గుణము లేదు అక్కడ. అంటే పరమాత్మనికి ఇంకొక పేరేమంటే గుణాతీతుడు, గుణాలని మీరింటాడు. అక్కడ ಯಾವ గుణము లేదు. పోనీ అక్కడ మనస్సు ఉంటుందా? నిద్రలో మనసు ఉంటుందా? లేదు కదా. ఇక్కడ మనకు మనసు ఉంది కదా. ఓకే, నేను మనసు ఎత్తుకొని నిద్రకు పోయేకి అవుతుందా? మనసు ఎత్తుకొని ఎట్లా చెప్తారు? మనసు ఎత్తుకొని నేను నిద్రకు పోయగలరు. యు ఆర్ కరెక్ట్, 100% కరెక్ట్.
జస్ట్ మనసు తీసుకెళ్తే అక్కడ కూడా అలానే ప్రవర్తించాలి కదా అలాంటప్పుడు. వెరీ గుడ్ మా, యు ఆర్ క్యాచింగ్ ది పాయింట్, యు ఆర్ గెటింగ్ ది జిస్ట్. కావలసినంత సౌమ్య. ఇప్పుడు నాకు ఈ మనసు ఉంటే దుఃఖం కావాలా, సుఖం కావాలా, యోచనలు కావాలా, దిగులు కావాలా, కరోనాది క్లియర్ సార్. సో నిద్రలో అందుకోసమని ఈ మనసుతోనే అన్ని బాధలు పడుతున్నాం, అన్ని సుఖాలు కష్టాలు అన్ని పడుతున్నాం. ఎప్పుడైతే ఈ మనస్సుని వదులుకుంటామో అప్పుడే మనం విల్ బి గోయింగ్ టు ద రియల్ స్టేట్. కరెక్ట్. దేవుడు మనకి ఇచ్చిండే గిఫ్ట్. నిద్ర లోపల అందరికీ మనసు ఇడివిచ్చింటాడు. మనం ఇడివిచ్చుకునేది కాదు, దేవుడు ఇడివిచ్చింటాడు. కరెక్ట్. అక్కడికి మనసు ఇడిస్తే మనం దేవుడిగా ఉంటాము. ఇంతే సింపుల్ రూల్స్. దేవుడు ఇది ఇచ్చిండే గిఫ్ట్, ఫ్రీ శాంపుల్ దేవుడు ఇచ్చిండేది ఆనందము. దీన్ని ఎక్కడ ఎంత దుడ్డు ఇస్తే కొనుక్కుంటాము? ఎక్కడైనా అంగడికి పోయిందో ఇంత కొనుక్కొని దాన్ని చూస్తాం. యాವ್ದಾನ మాలకు పోసి నాకు ఒక అర్ధం కేజీ సుక్మి ఇవ్వండి సార్, ఆనందం ఇవ్వండి సార్, మీరు ఎంత కోట్లు చెప్తారో చెప్పండి. లేదు. ఇది మన రియల్ నేచర్. దట్ ఈస్ మై రియల్ నేచర్. యావది హ్యాపీనెస్ ఎప్పుడు అలాగే ఉండేది. బట్ మనకి గుర్తులాక దాన్ని ఇక్కడికి వచ్చి మనము లేకుండేవన్నీ అంటించుకొని మనసుకి ఒట్లో నాకేం కావాలా ఇక్కడ మీరు మనసు ఎత్తుకొని నిద్రపోయే కయ్యలే. కరెక్ట్నే. ట్రూ సార్. సో దట్ ఈస్ వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ మిమ్మల్ని ఇంతోటి నేను ఈ తర చెప్పాలా, ఒకేసారి డైరెక్ట్గానే మీరు శరీరం కాదు అని చెప్తే మీరు నమ్మకొచ్చాలి మనకి కదా. డెఫినెట్ కష్టమో నమ్మకొచ్చాలి. ఇప్పుడు మనకి ఇవన్నీ చూపించిన తక్షణ గుర్తయిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పల్లోడు ఎవడో వస్తాడు, వాడు వచ్చిందే వాడు ఎప్పుడు పాటకు వచ్చినోడే కాదు, వాడు చాలా పల్లోడు, వాడికి ఏమేమీ గుర్తులే, వాడు కరెంట్ అంటే గుర్తులే. మన ఇంటికి వస్తాడు, ఆ బల్బ్ చూస్తాడు, ఆ గ్లాస్ కమ్మడిస్తుంది కదా, ఆ గ్లాస్ లోపల అంత వెలుగు వస్తూ ఉంటే వెలుగు, ఏం సార్ మీ యూట్ లోపల ఈ గ్లాస్కి ఇంతోటి వెలుగు వస్తుందా అంటాడు. వాడు మోంబత్తి అంటించుకోండేవాడు ఎవరో వాడు, లేకుంటే సీమ నూనె బుడ్డు పుట్టించుకోనేవాడు. గ్లాస్ కాదు, దాని వెనుకలకు ఎంటుకల మాదిరి ఉంది ఫిలమెంట్, దాన్ని ఇంకా వస్తుంది అంటే వాడు ఆ ఎంటుకల మాదిరి ఉండేది ఇంత వెలుగు వస్తుందా సార్ అంటాడు వాడు. వానికి ఇప్పుడు ఏం చెప్తారు చెప్పండి? వానికి ఎక్కడి ఇంకా వస్తుంది వెలుగు? ఏం చెప్తారు? కరెంట్ని ఇంకా ఇప్పుడు వాడు చెప్తాడు నాకు కరెంట్ చూపించండి అంట. చూపించండి కరెంట్ ఎట్లా చూపిస్తారు? కళ్ళలో చూపించకేయాలి, చెవులకి వినపడిచేయాలి, పోనీ నోటు చిక్కాలి, వాసన చిక్కాలి. వాడు ఏమైనా చాలా హఠం చేస్తే ప్లగ్ తీసి లోపల చేయి పెట్టండి, ఎక్స్పీరియన్స్ అవుతుందో లేదో. సార్ గొప్ప మీరేమో కరెంట్ అట్లీస్ట్ అలా చూపించచ్చు. ఇప్పుడు మన స్వరూపము దానికింత సూక్ష్మం. ఇదైనా మన చేతికి చిక్కింది, చర్మం స్పర్శానికి చిక్కింది, బట్ మన ఆత్ముడు, మన నిజమైన స్వరూపుడు ఎవరికి చిక్కలే. ఇప్పుడు వాడిని ఎట్లు చూపిస్తారు మీరు? ఇప్పుడు అడుగుతాము, మనమే అడుగుతుంది, ఎట్లు చూపిస్తారు? ఇలా. అందరికీ ఉంది ఆ ఎక్స్పీరియన్స్. అమ్మా మీకు ఎప్పుడు కావాల్సినా చెప్పండి, అమ్మా మీకు ఎప్పుడు కావాల్సినా చెప్పండి. జస్ట్ ఇట్స్ నాట్ ఎ డిస్కోర్స్, ఎనీ టైమ్ వీ కెన్ స్విచ్ ఇట్ ఆఫ్. ఓకే, డోంట్ వరీ. పాపం బిడ్లు వాళ్ళకంతా ఉంటారు ఆ తరం. ఓకే, పర్వాలేదు కదమ్మా. మీకు ఎంత టైం ఉంది చెప్తాను, నేను అంతే చెప్తాను. డోంట్ వరీ, మీకు ఫ్యామిలీ ఉంది, మీరు యు ఆర్ వర్కింగ్. సో ఇప్పుడు ఏం చేస్తారు అంటే, ఇప్పుడు మనకేమో గుర్తయిపోయా, వీళ్ళు మనకు నిద్రకు పిలుచుకొని పోయి చూపిస్తారు. వేకింగ్ స్టేట్లోనే చెప్పిడొచ్చు కదా మనకి అంట. మనకి ఇక్కడ డిస్టర్బెన్స్ చాలా ఉంది. మీకు జస్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక పల్లోడు వస్తాడు, వాళ్ళు పేటోడు, వాడికి చాలా క్లోజ్ ఫ్రెండ్, బట్ వాడు పల్లోడు యాపద్దు, వాడు పేటకు వస్తున్నాడు కాదు, సేమ్ వాడు. వీళ్ళు ఇంత పిక్చర్కి పోయి రెడీగా ఉంటారు, వాడిని పిక్చర్కి పిలుచుకొని పోయిస్తారు. పోయి అంతలో పిక్చర్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది, వాడు టార్చ్ చేసింది, వీళ్ళంతా కూర్చుంటారు, పిక్చర్ రన్ అవుతూ ఉంది. ఇప్పుడు ఆ పల్లోడు కుణిస్తూ ఉండడు సీట్ పైన, ఎంత బాగుంది ఏంట. వాడు పేటోడు అడుగుతాడు, దాని వెనుకలోగా వైట్ కలర్ స్క్రీన్ ఉంది, గొత్తైతుందేమరా అంటాడు. నీకు ఊరికి కూర్చోరా, స్క్రీను లేదు మన్ను లేదు, అక్కడ పిక్చర్ ఉంది, నేను చూస్తా ఉన్నాను ఉంటాడు వాడు. ఇప్పుడు మనకు వైట్ కలర్ స్క్రీన్ చూపించాలి, ఎట్లా చూపిస్తారంటే వాడు అబద్దు పిక్చర్కి దాలే, మనకు పిక్చర్ అంటే గుర్తులే, ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు ఎట్లా చూపిస్తారు? మనకి వెనకతో వైట్ స్క్రీన్ ఉంది, పిక్చర్ రన్ అవుతా ఉంది, పిక్చర్ స్క్రీన్ లాగా ఎట్లా చూస్తారు మీరు? చూసేకాయలే, ఉందో లేదో అక్కడ స్క్రీను ఉంది.
ఇప్పుడు మనకు వైట్ స్క్రీన్ చూపించాలా, మనకి ఎక్స్పీరియన్స్ కావాలా, మనం చెప్తే వాడు నమ్ముతా లేదో, ఏం చేయొచ్చు మనము? ఏం చేయొచ్చు? ఏం చేయొచ్చు సుల్తాన్? మనకి వైట్ స్క్రీన్ ఎట్లా చూపిస్తారు మీరు? వెనుకలతో ఉండే స్క్రీన్ కష్టం సార్ చూపించడం. పిక్చర్ ఆఫ్ అయితే ఇంటర్వెల్ వస్తే ఫినిష్ ముగిసిపోయా అంతే. ఇప్పుడు మనం ఏం చేస్తే పిక్చర్ ముగిసిపోయా. అలాగనే మన శాస్త్రం ఏం చేస్తుంది, మనకి ఇక్కడ అక్కడ పిక్చర్ రన్ అవుతా ఉన్నప్పుడు మనం ఆ వెనుకతో ఉండే స్క్రీన్ మన చేతిలో చూసేకయ్యాలి. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. ఎలా రెండు ఒకటికొకటి బెరకై ఉంటుంది, ఒకటి పైన ఒక జాయిన్ ఉంటుంది. ఇప్పుడు స్క్రీన్ లేక నేనేమైనా ఆకాశానికి ఇడిస్తే ఐ కెనాట్ సీ ఎనీ మూవీ, ఐ కెనాట్ ఎంజాయ్. అక్కడ స్క్రీన్ ఉండాల, ఉందో లేదో ఉంది. ఇప్పుడు ఆ పిక్చర్ ఆఫ్ చేసంటే వెనుకతో ఉండే స్క్రీన్ కనపడిస్తుంది. అలాగేనే మనముని ఇక్కడిని ఇంకా నిద్రకు పిలుచుకొని పోతారు. నిద్రలో పిక్చర్ ఆఫ్, వెనుకతో స్క్రీన్ ఉంది. ఎంత బాగుంది చూడండి. ఇంతే దానికోసమో ఒకసారి మనకి పిక్చర్ ఆఫ్ చేసి స్క్రీన్ చూపించి ఇంకా నెక్స్ట్ మీకు పిక్చర్ రన్ అవుతా ఉన్నాయి. యూ నో దట్, ఎవ్రీబడి నోస్ దట్ దెర్ ఇస్ ఎ స్క్రీన్, దట్స్ మై రియల్ నేచర్. ఈ పిక్చర్ అంత బరిస్టెంట్. ఫస్ట్ షో దావచ్చు పోవచ్చు, సెకండ్ షో దావచ్చు పోవచ్చు, మేకింగ్ స్టేట్ వచ్చిపోతుంది పోవచ్చు, అది కాదు నేను. ఆమెకు స్క్రీన్ మాత్రం అట్లే ఉంటుంది. ఇప్పుడు సెకండ్ షో వస్తుంది, పిక్చర్ వేరే, మనం కనసు మాదిరి వేరు వేరే పిక్చర్లు, వేరు వేరే కనసులు ఏమేమో వస్తుంది, వేరే శరీరాలు అంతా, మొగుడు పెండ్లాలు అందరూ వేరు వేరే, బట్ స్క్రీన్ మాత్రం అదే. మీరు చెప్తారు నేను వేకింగ్లో ఉన్నాను, డ్రీమ్లో ఉన్నాను, స్లీప్లో ఉన్నాను. ఇప్పుడు మీరు పిక్చర్ రన్నే చేయొద్దండి, స్క్రీన్ ఉంటుందో లేదో అది ఉండే ఉంటుంది. మీరు రన్ చేసేది ఇడిచేది మీకు చేరండి. అట్లా దేవుడు నిద్రలో ఉన్నప్పుడు మనకి అట్లా ఉంటాము. సో ఫినిష్ ముగిసిపోయా సౌజన్య, ఇంతే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సార్ కదా. ఎట్లా చూడండి. ఇప్పుడు ఇక్కడ ఇంకా కొంత తెలుసుకోవాల్సింది ఉంది. అర్జునుడు వాళ్ళంతా చంపితే చచ్చిపోతారు అంటా ఉంటాడు. ఇప్పుడు వెదర్ ఇట్ ఇస్ ట్రూ మనం చెక్ చేసుకోవాలా. ఇప్పుడు స్క్రీన్ పైన టైటానిక్ పిక్చర్ వచ్చి ఇది వచ్చింది మీకు, బాహుబలి పిక్చర్ గుర్తుతానే. బాహుబలి లోపల ఏం చాకుల్లో కత్తిల్లో వీళ్ళు వాళ్ళని పొడిచేది, వీళ్ళు పొడిచేది, ఇట్లా గొంతు తీసేది అంతా అవుతా ఉంది. అందరికి రక్తాలు తలులు ఉదిరిపోతూ ఉంది, రుండాలంతా కరెక్ట్గానే. స్క్రీన్కి ఏమైనా రక్తమైందా, ఏమైనా అది డ్యామేజ్ అయిందా? కాలేదు. ఓకే, టైటానిక్ మూవీ అవుట్ లోపల పూర్తి నీళ్లు, మీకు గుర్తుంది టైటానిక్ ఫ్రమ్ ది బిగినింగ్ టు కొనే వరకు నీళ్ళలోనే అందరూ చేస్తారు. బట్ ఆ పిక్చర్ అంతా రన్ అయినా మీ స్క్రీన్ ఏమైనా త్యామైందా, ఎండెకిడియల్నా? ఏమీ లేదు. కొనకి టవరింగ్ ఇన్ఫర్నో అలాగే ఉంటుంది. వెరీ గుడ్. టవరింగ్ ఇన్ఫర్నో మీరు చూసింటారు అనుకుంటాను, చాలా బాగుంది. పూర్తి ఫైర్, అది 200 బిల్డింగ్స్ ఉంటుంది పైన. అక్కడ పైన ఇంకా 2-3 ఫ్లోర్లు అంటుకొని ఇస్తుంది, దాన్ని ఆఫ్ చేయాలి. పిక్చర్ అంతా పూర్తి అదే, పూర్తి ఫైర్. ఆ పిక్చర్ అంతా రన్ కానీ మీ స్క్రీన్ ఏమైనా కాలిందా, లేకుంటే ఏమైనా స్మోక్ వచ్చిందా? ఏమీ కాలేదు. సో ఇలాగా కొనాకి మీరు ఏం చేయండి. ఆమెకి ఇంకొకటి ఉంది, స్టార్మ్ అనే ఒక పిక్చర్, బిరుగోళి, అది అంతే, అంత ఊరినే ఎత్తుకొని పేడిస్తూ ఉంటుంది. బట్ స్క్రీన్ ఏమీ చినిగిండలే. కడనిద్రలో మన రియల్ నేచర్ అట్లుంది. అప్పుడు అర్జునుడు కృష్ణుడు భగవంతుడు చెప్పేది, వాణ్ణి ఖడ్గాల్ని ఇంకా చంపేకేయలే, నీళ్ళని ఇంకా చంపేకేయలేదు, అగ్గిని ఇంకా కాల్చకేయలేదు, గాలిని ఇంకా ఏమి చేసేకేయలేదు. సో వెదర్ ఇట్ ఇస్ ట్రూ, మన నిద్రలో మనం చూసుకుంటే సరిపోయా. ఇంతే. ఆత్మ చావదు, ఆత్మ ఏమీ కాదు. అనుకున్న వైట్ స్క్రీనే ఆత్మ. దట్ ఈస్ అవర్ రియల్ నేచర్. ఇప్పుడు నేను అంటే యావుటి కనాలంటే నాట్ ఫర్ దిస్ శరీరము, ఆ వైట్ స్క్రీన్ కనాలా. డీప్ స్లీప్లో ఉంటుంది కదా, అది నేను ఉంటున్నా లేదా ఉంటుంది. దట్స్ ఇంపార్టెంట్. అది మనకు కావాల్సింది. చాలా క్లియర్, ఇంకా క్లియర్ అనిపించింది. దీన్ని మనము పూర్ణ దృష్టి అంటాము. వేరే వాళ్ళు ఇతర చూశారు, మనమంతా మనం చూసేది నారో మైండెడ్. దిస్ ఈజ్ కంప్లీట్ ఫుల్ స్క్రీన్ పిక్చర్ అంటాం కదా, అలాగా. సో ఇది మనకి ఇంపార్టెంట్. సో మన డ్రీమ్ని మనమే చూసుకుంటాం కాబట్టి అది పూర్ణ దృష్టి. కరెక్ట్.
సో ఇప్పుడు మీరు ఎప్పుడు కూడాను నేను ఉంటే దాన్ని పెట్టుకోవాలి మనం. ಮತ್ತೆ అది ఎప్పుడు సంతోషంగా ఉండేది. ఇప్పుడు మీరు కొత్తగా పూలైత్రా లేదు, మీరు నిజంగా పూలే. బట్ ఈ శరీరం నేను ಅಂತ ಅನ್ಕೋಣ, దిస్ రాంగ్ నాలెడ్జ్. ఇప్పుడు పాము ಮತ್ತೆ తాడ అవి రెండిటికు ఒకటికొకటికి బెరకయింది, ಗೊತ್ತು కదా మీకు. అది చెప్పింది కదా, అదే మీకు అది అది అర్థమైంది అర్థమైంది. సో సింపుల్ థింగ్. అదే రీతి అక్కడ పాము లేదు, నిజంగా పాము లేదు, ఉండేదే తాడు. మనం తాడు అంటే ఎప్పుడు గమనించలేదో నాకు పామే సత్తుంది. అమ్మ పోవల్నా బిడ్డలేమో కూస్తూ ఉండరు, లేదు వాళ్ళ నాన్న చూసుకుంటారు. పర్వాలేదా? ఓకే వాళ్ళు ఆడుకుంటారు. సరేమ్మా. ఇప్పుడు పాము నిజంగా లేదు అక్కడ. అయితే నాకేది పాము మాదిరికి మడిస్తా ఉంది, నిజంగా ఈ శరీరం లేదు. నేను ఈ శరీరంని సత్యము అనుకుంటా ఉన్నాను, నిజము. అక్కడికి ఇక్కడికి కంపేర్ ఇచ్చకయ్యలేదు. మనకి అక్కడ పగ్గం కొట్లే, నేను పామునే నేను నిజముంట అనుకునేసినాను. వాళ్ళతోటి ఇంకా ఎవరో వస్తారు, వాళ్ళు టార్చెస్ చూపిస్తారు, పగ్గమ పవది పాము కాదు ఉంటారు. మనకు నమ్మకం వచ్చేదే చూపిస్తారు. పగ్గముంట గొత్తైన తక్షణ మీకు పాము దిగులు ఎక్కడుంది, పాము లేనే లేదు. అయితే అక్కడేమైతుంది మనకి, ఒక్క నిమిషం సార్. సౌజన్య, ఎనీ టైమ్ వీ కెన్ క్లోజ్, నో ప్రాబ్లం. మీ కన్వీనియన్స్ చూడండి, బికాజ్ యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ సో మెనీ పీపుల్స్ ఆర్ డిపెండింగ్ ఆన్ యూ. దాన్ని ఇంకా సో ఇంతేనమ్మా. సో ఫినిష్, ఇంకేమీ లేదు. అయితే ఇక్కడ ఏమైంది, దట్స్ ఇంపార్టెంట్. ఇక్కడ నిజమైనగా నేను స్క్రీన్ అయితే నేను నిజంగా నేను ఆత్మస్వరూపుడు, దేవుడు. నేను పుట్లే సెట్లే, నాది ఎప్పుడూ హ్యాపీనెస్ ఉండేది, ఆనంద స్వరూపం. ఇక్కడ నేనేం చేస్తాను, ఇవి రెండిటికును మిక్స్ చేసుకొనేసినాను. నిజంగా నేను దేవుడే, బట్ ఈ శరీరం నేను ఉంటా అనుకోను. ఎవరు చెప్పించే పనేలే, మనమే చేసుకోండి, రాంగ్ నోషన్. అట్లా ఇక్కడ అక్కడ పాము ಮತ್ತು పగ్గము రెండిటికు మిక్స్ చేసుకోవడం కదా. అదే తర ఇక్కడ ఆత్ముడు ಮತ್ತು ఇది అనాత్ముడు రెండు మిక్సప్ అయిపోయింది. మిక్సప్ చేసుకొని రెండు కొడతా ఉన్నాం, జై అంట. అవిటికే ఒకసారి ఇది నాది అంటాను, ఒకసారి నేను ఉంటా అంటాను. ఇంత హెచ్చు తక్కువైంది. ఇప్పుడు మీకు ఇంకొకటి నేను చెప్తాను, జస్ట్ ఐఎమ్ క్లోజింగ్. మీకు పాపం ఇప్పుడు మీరు గాఢ నిద్రలో మీరు ఒక ప్రశ్న అడుగుతారు, కరెక్ట్ అక్కడ ఏమీ ఉండేలే కదా అంట. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. మనం ఒప్పుకుంటాము, కరెక్ట్ నేను ఉంటునిందే, బట్ ఎట్లా, అది ఇంపార్టెంట్. ఇవి దాలే, ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ దాలే అక్కడికే, బట్ నేను ఉంటుని పిక్చర్ దాలే, స్క్రీన్ ఉండే. అదే తరనే అక్కడ ఈ శరీరం యావది దాలే, జనక మహారాజుడు దాలే, భిక్ష్ముడు దాలే, బట్ స్క్రీన్ మాత్రం అక్కడ ఉండే పిక్చర్ది. అదే తర ఇప్పుడు మనకి అక్కడ ఏమీ లేదు కదా అనిపిస్తుంది. దట్స్ యువర్ కరెక్ట్. ఎట్లా అంటే మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు ఇక్కడ మీరేం చూస్తూ ఉండాలి, ఇక్కడ మీకేం కమడిస్తుంది చెప్పండి నాకు. ఇక్కడ నేనేం చేయి పెట్టుకున్నానో మీకేం కమడిస్తుంది, ఇక్కడ ఏమేమి చెమ్మడిస్తుందో అంతా చెప్పండి. జస్ట్ ఐఎమ్ క్లోజింగ్ విత్ ఇన్ 5 minutes, డోంట్ వరీ. చెప్పమ్మా, మీకేం కమడిస్తుంది చెప్పండి. కరెక్ట్, దెన్ ఇంకేం కమడిస్తుంది? నా మొదలు మిగిలినవన్నీ ఉంది, నేను చెయ్యి ఒకటే ఇప్పుడు ఎత్తిండేది, దాని జతకి ఇది చెయ్యి కమ్మడిస్తా ఉంది. ఇంకేం కమ్మడిస్తుంది మీకు? అది ఒక సంథింగ్, ఒక షేప్ కనిపిస్తుంది. కానీ అన్ని షేప్లు మొదలును ఉండేది. ఐ మీన్ మేబీ ఒక పామ్ అయితే ఎలా ఉంటుంది, ఇట్లా ఒక అలా. ఇది చెయ్యి కాదు, ఇది చెయ్యి, హ్యాండ్. ఇదేం పామేం లేదు, ఊరికే చెయ్యి. చూడండి, చెయ్యి ఉంది. ఎక్స్ట్రా ఇప్పుడు అన్నీ కమ్మడిస్తా ఉంది ఇక్కడ, వెనుకతో బ్యాక్గ్రౌండ్, కిటికీ అన్నీ. ఇప్పుడు నేను ఇది చెయ్యి చూపించినాను, దాని జతలో చెయ్యి కూడా కమ్మడిస్తూ ఉంది. మీకు ఇంకేమేమి కమ్మడిస్తున్నా అన్నీ చెప్పండి. ఈ కుండేవన్నీ ఇడిచేసి ఇంకేం కమ్మడిస్తామని చెప్పండి, చూస్తాం. ఇంతే కదా మనం చెప్పేది. అంతే కనిపిస్తుంది చెప్తాను. ఇప్పుడు మనం చేసిండే తప్పేం గొత్తా, వెలుగు మనకు చూస్తానే, ఎవరు దాన్ని రికగ్నైజ్ చేసేలే. వెలుగు ఉంటే అక్కడ ఇప్పుడు రాత్రి పోతే నేను చేయి చూపిస్తాను పెట్టుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రాత్రి. ఇక్కడను మనకి లైట్ లేదు, మీరు చూడాలి, అప్పుడు చూసేకైతుందా అయ్యలే. ఏముండాలి అక్కడ, వెలుగు ఉండాలా.
వెలుగుండాలి. ఇప్పుడు చూడండి, మనం ఇవన్నీ చెప్తామో, వెలుగు మాత్రం ఎవరు చెప్పలేదు. కరెక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ నన్ను చూస్తూ ఉండారో, సామాన్లు చూస్తూ ఉండారా, ఎన్నికలతో ఏముందో అన్నీ ఓకే. ఇప్పుడు మీరు ఇవన్నీ ఉంది అంటారు, ఓకే. కారు ఏమేమో కమ్మడిస్తుంది, ఓకే. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇవన్నీ తీసుకొని పోయి అవతలేసేస్తాను, అన్నీ నేను పైడిస్తాను. మిమ్మల్ని అడుగుతాను ఏముంది ఏంట, ఏమీ లేదు ఉంటారు. అవును, అదే యావత్ కనిపిస్తుంది. ఇంకా మీరు అన్ని ఉండింది అనేది ఏమిటిని ఇంకా చూస్తుంది, లైట్. లైట్ అంటే కరెక్ట్. విత్ లైట్ లైట్ ఉండాలి. ఐ కెన్ సీ దట్. ఇప్పుడు యా, నేను విత్ అవన్నీ లైట్ ఐ కెన్. తీసి పెట్టేస్తే ఏమి లేదు ఉంటారు, యావటిని ఇంకా చూస్తే యా, లైట్. విత్ లైట్. ఎస్. వెల్, ఆ లైట్ లేదా, నిద్ర లోపల ఆ లైట్ ఉంది, ఇవన్నీ లేదంతే, దాన్ని మీరు లేదు ఉంటా ఉండరు. ఇప్పుడు అర్థమయ్య కదా మనకి. చూడండి ఎంత సింపుల్, బట్ మనం ఇట్లు చూసేలే, యువతని చూసేలే. చూడండి ఇక్కడ ముందు లేదు, మనం అందరినీ నిద్రలో ఏమీ ఉండేలే సార్ అంటాము, నిజమో. ఏమీ లేదు అక్కడ, ఏమి గుర్తేయలే సార్, ఏమీ లేదు మీకెట్లు గుర్తాయా. సామాన్లు ఉన్నప్పుడు వెలుగుని ఇంకా చూస్త్రీ, సామాన్లు లేకుండా లేదు ఉంటే చెప్పాల్సింటే ఆ ఎలుగుండల్లా, ఆ ఎలుగుని మనము జ్యోతి అంటాము, అది మన నిజమైన స్వరూపము. సో దాన్ని స్వయం జ్యోతి, కోటి సూర్య సమప్రభ అంటాం. ఫినిష్, అన్నీ అయిపోయాం దీన్ని. అయితే ఎవరు అడిగినానో నిద్రలో ఏముంటుంది, ఏమి ఉండేలే అంటాం, కరెక్ట్. ఏమి లేదు అనేది ఏమిటిని ఇంకా గుర్తయినా అది ఉందా లేదా, ఇప్పుడు మీకు క్లియర్ అయ్యా కదా. ఓకే, ఇంకా ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు ఫ్లడ్ లైట్ తీసుకోండి, పైన పోయండి, టెరెస్ పైన. మన ఇక్కడ కాదు, మన ఇండియాలో పోవాలా, ఇక్కడ ఏమి ఇండ్లే ఉండాలి. టెరెస్ పైన పైడండి, ఒక 5 ఫ్లోర్స్ 10 ఫ్లోర్స్ 5 ఫ్లోర్స్ పైడండి. పైడిచింది మీరు టార్చ్ చేస్తుందండి, మీకు బెంగళూరులో ఉండి ఒక తొట్టేస్తారు, అక్కడంతా మాండ్లు కమ్మడిస్తుంది. ఇంకొక తొట్టు తిరిగిస్తారు, ఫ్లడ్ లైట్ రాత్రి పొద్దు, అక్కడ మీకు బిల్డింగ్స్ అన్నీ కమ్మడిస్తుంది. ఇంకొక తొట్టు తిరిగిస్తారు, గోపురాలు టెంపుల్స్ ఏమేమో కమ్మడిస్తుంది. ఇంకొక తొట్టు తిరిగిస్తారు, అక్కడ ఏమీ లేదు. ఏమీ లేదు ఉంటే అక్కడ మీరు లైట్ని ఇంకానే చూసి చెప్తా ఉండేది, ఇది రాత్రి పొద్దు. అక్కడ టెంపుల్స్ లేదు, మాన్లు లేదు, ఇండ్లు లేదు, బిల్డింగ్ లేదు, బట్ లైట్ని ఇంకానే మీరు చూసి చెప్తా ఉండేది. ఆ లైట్ ఉందా లేదా, మీకు సామాన్లు ఉన్నప్పుడు లైట్ ఉండాలా, సామాన్లు లేకున్నప్పుడు లైట్ ఉండాలా. ఆ లైట్ని జ్యోతి అంటాం. నిద్రలో ఏమీ లేదు, నిజమే, యావత్ లేదేమీ. ఈ వేకింగ్ స్టేట్లో జనక మహారాజా అంటాం కదా, వేకింగ్ స్టేట్లో ఇక్కడ 3 ఉంది. ఏమేముంది, ఈ దాన్ని ఆధ్యాత్మిక ప్రపంచ, ఆది భౌతిక, ఆది దైవిక అంటాం. మీకు అదేమో కొంచెం గుర్తుండాలనుకుంటాను కదమ్మా, గొత్తలే. ఇంకెప్పుడన్నా చెప్తాను అది. వేకింగ్ స్టేట్ మనం బరీ శరీరం తీసుకుంటా ఉన్నాము, అంతే తీసుకోండి. ఒట్లో అక్కడ ఈ శరీరం ఉండలేదు. పోనీ కనుసులో ఉండే భిక్షుకుని శరీరం ఉంటుందా, అది ఉండలేదు. పోనీ నిద్ర లోపున నా పెండ్లాము బిడ్డలు ఎవరైనా వస్తారా. ఇప్పుడు మనకి ఇక్కడ ఇప్పుడు వేకింగ్ స్టేట్ అంటే ఇప్పుడు మీరు ఉంటారు, మీ జతకి మీ ఫ్యామిలీ ఉంది, సూర్యుడు ఉంటాడు, నక్షత్రం ఉంటాడు, 84 కోటి లక్ష జనాలు ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరూ నిద్రకు వస్తారా, వచ్చలేదు. సో లైట్ ఆల్వేస్ ఉంటుంది సార్. సో వెనక ఆత్మజ్ఞానం, ఆత్మ అనేది ఎప్పుడు ఉంటుంది, కానీ ఉండే స్టేట్స్ ని బట్టి వీఆర్ సీయింగ్ దట్ ఆర్ వీఆర్ నాట్ సీయింగ్ దట్. ఎగ్జాక్ట్లీ. సో దట్ ఈస్ అవర్ రియల్ నేచర్. వాళ్ళు తెలుసుకుంటే లాభము, తెలుసుకోకుంటే వాళ్ళకే నష్టం. మనము ఈ బంగారు గణిపైనే పారాడుతూ ఉండొచ్చు, బట్ మనకేం లాభంలే. ఎవరు దీన్ని రియలైజ్ చేసుకుంటారు అంటే, ఇది గుర్తయిన తక్షణ మనం రియలైజ్ అయిపోతుంది కాదు. మనకిప్పుడు మనం ప్రపంచంలో వస్తే మనకు కోపాలు, తాపాలు, దుఃఖాలు ఉండే ఉంటుంది. ఇక్కడ మనము సాధనలు చేయాలా. సో ఇప్పుడు మనకి భగవద్గీత ఏమిటి సాధనలు చెప్తుంది అంటే, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం సాధనలో, అమానిత్వాసి సాధనలు ఉంటాయి 13వ అధ్యాయంలో. ఇప్పుడు మనం సాధనలు చేయాలా, మనకు గుర్తయిపోయా మన రియల్ నేచర్, ఐఎమ్ నాట్ దిస్. మీరు ఎప్పుడు దీని ఇంట్రో, మీ దేహం పైన మోహం తక్కువైతా వస్తుంది ఉంటుంది. దేహం నెగ్లెక్ట్ చేసేది కాదు, మొగుడు బిడ్డలనంతా ఇడిచేసి కాడకపోయేది కాదు, బట్ అంత మోహం ఉండాలి, అటాచ్మెంట్ ఉండాలి. ఆ సౌజన్య, దిస్ ఈజ్ పూర్ణ దృష్టి. మనం ఈ ధర చూస్తే పూర్ణ దృష్టి.
ఇంకొకటి మొదలు మనకుండే కదా, అది నారో మైండెడ్ దృష్టి. వి డోంట్ నో. మనము ఇక్కడిని ఇంకనే దాన్ని మెజర్ చేసేపోతాము. అప్పుడు మనం ఏం చెప్తాము, నిద్ర అంటే అదే వేస్ట్ సార్, దాంట్లో నేను సార్ దుఃఖ సంపాదించేసేకేయాలి, ఆమెను ఇంకా ఓ జ్ఞానం వచ్చేలే, అక్కడేం ఎడ్యుకేషన్ చేసుకోనేకేయాలి, డిగ్రీ చేసుకోనేకేయాలి, వేస్ట్ అంటాం. కనసు అంటే సార్ అంతా సుళ్ళు, దానికి వెళ్ళరా సార్ ఎల్ సార్ అంటాం. మనం ఇక్కడ ఇంకా చూస్తే ఈ యోచన చేస్తాము. అయితే డీప్ స్లీప్ స్టేట్ని ఇంకా మనము మెజర్ చేస్తే ఇన్ని విచారాలు గుర్తవుతుంది. వాట్ యు వాంట్ దెన్ ఫినిష్, యూ గాట్ ఇట్ అండ్ ఫినిష్డ్. సో మనం నిజంగా పులి మేక కాదు, నిజంగా మనం ఆత్మస్వరూపులు, ఈ శరీరం కాదు. ఈ శరీరం నేను అనుకోనాను, మనకు అదే దుఃఖము. సో సౌజన్య ఫినిష్డ్. కమ్, ఇవి వేదాల సారం. సో యూ గాట్ ఇట్, యూ గాట్ ది పాయింట్. ఐఎమ్ రియలీ హ్యాపీ. ఎందరికో దీన్ని చెప్పిన తక్షణము అంత జల్దీ కన్విన్స్ అయ్యేలేదు. నేను ఎన్నో జనాలకు చెప్పుకొని వచ్చినాను, చాలా ప్రశ్నలు అడుగుతారు. బట్ దివ్య, హలో సార్ ಹೇಳಿ సార్. చూడండి దివ్య వచ్చినారు, నేను చూడనే లేదు, ఎప్పుడు వచ్చారో ಗೊತ್ತೇలే. 5 minutes ಆಯ್ತು సార్. 5 నిమిషాలు. ఓకే, బాగా క్యాచ్ చేస్తారు వాళ్ళు. సో షీ గాట్ ది పాయింట్, షీ గాట్ ది ఎవ్రీథింగ్. ఫినిష్. ఇంత మనం పెట్టుకొని ఇప్పుడు మీరు చదివేకపోండి, మీకే అర్థమైంది. ఫినిష్. మీరు అర్థం కాకుండా వస్తూ ఉండండి, మీకు అర్థమవుతుంది. కాకుండా నన్ను ఎప్పుడు కావాల్సిన ఫోన్ చేసి అడగండి, వీ కెన్ డిస్కస్. ఇప్పుడే మీ టైం చాలా తీసుకొని వేసినాను. ఐ థింక్ మీకు ఏమైనా ప్రశ్న ఉంటే అడగండి, లేకుంటే మీరు ఎప్పుడు కావాల్సిన అడగచ్చు. సార్ నాకు యాక్చువల్గా దివ్యతో మాట్లాడినప్పుడు నాకు కొన్ని విషయాలు తెలుసు సార్. నాకు ఇప్పుడు ఇంకా చాలా క్లియర్ గా ఉంది సార్. ప్రతి విషయం ఇంకా చాలా చాలా క్లియర్ గా ఉంది. ఈ ఎగ్జాంపుల్స్ని కొంచెం మెలికేస్తూ ఉండాలా. మనం ఎగ్జాంపుల్స్ చెప్పినప్పుడు ఒక ఇంత నాట్ దీన్ని ఒక ఇంత మెలికేస్తూ ఉండండి. ఇది ఇప్పటికే ముగిసిపోదు, ఇప్పుడు స్టార్ట్ అయింది మన జర్నీ. రియల్ జర్నీ స్టార్ట్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్. ఇప్పుడు మంది మీటర్ స్టార్ట్ అవుతుంది, స్టాప్ అది. ఓకే, కరెక్ట్. ఓకే, ఫినిష్డ్. యూ గాట్ ఇట్. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. ఓకే మా, థ్యాంక్స్ చెప్పేది వద్దమ్మా, నో ప్రాబ్లం. ఓకే, ఓం శాంతి శాంతి శాంతి. జై. దివ్య చెప్పండి, ఏం సమాచారం దివ్య? ఈ పొద్దు సాయంకాలంకి నేనేమో వస్తా ఉన్నాను యోగాకి. పాపం మీరు చూసుకొని మీ కన్వీనియన్స్ తాండి, నో ప్రాబ్లం. మాకు హైదరాబాద్ ఇంకా ఒకరు డాక్టర్ వస్తూ ఉంటారు, రాజేంద్ర ప్రసాద్ అంట. హైదరాబాద్ కాదు వాళ్ళు, ఆతోటి విశాఖపట్నం ఉండారా మీరు? గోకులం వాళ్ళు. వెరీ గుడ్, సరేమ్మా, మంచిదమ్మా. ఎన్నిసార్లు నిన్నా చాలదు, ఉండాలి అంతే ఇది. ఓకేమ్మా. పాపం మీకు ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నవాళ్ళు అడగండి, పోయేవాళ్ళు పోయేయండి. సౌజన్య మీరు కావాల్సిన పోవచ్చు, నో ప్రాబ్లం. మీకు అంతా ఫ్యామిలీ. ఇప్పుడు మీరు దాని తెలుగు పుస్తకం చదివేకపోండి, బాగా అర్థం. అవంతా పూర్తి దీని విచారమే చెప్పారు. ఇట్లే ఒకటొకటి డీప్గా చెప్తా పోతారు. ఇక్కడ ఇంకా మస్తుగా ఉంటుంది మనం చింతించేసేది అంతాను. సో జిస్ట్ మనకు చిక్పాయా కావస్తుంది. చెప్పండి. ఇట్లా చెప్పేది, ఇప్పుడు ఇవన్నీ తెలుసుకుంటుని అంతా అది అయిపోయింది. సాధన ఇంకెవ చేయొచ్చు, ఇంకెట్లు చేసేది? మీరేం సాధన చేస్తూ ఉండాలి ఇప్పుడు? అంతే, జపం ఒకటి, ఏమైనా మంత్రాలు చదివేది అంతే. అది చాలదు, నాకే తెలుస్తా ఉంది. బట్ ఎట్లా చేసేది అనేది అర్థమైతలేదు. ఇప్పుడు మీరు చేసే సాధనల్ని దేవుని దగ్గర ఏమైనా అడుక్కుంటా ఉండారా కావాలంటే? లేదు, ఏమీ లేదు. కర్మయోగాలో చేయాల. భగవంతా నాకు నువ్వు కావాలా, నాకు కరోనా వచ్చి తెచ్చినా పర్వాలే, దాన్ని అడుక్కనకపోకూడదు మనం దేవుడి దగ్గర. అదే అది చెప్పింది మీకు. అట్లా మనం ఏం చేస్తున్నాను కర్మయోగ రూపంలో చేయాలా. నేను చేస్తా ఉన్నాను అహంకారం ఇడిచి ఫలాపేక్ష ఉండకూడదు. సో సమత్వ బుద్ధిని ఇంకా దేవుని చేర్చుకొని చేయాలి కర్మయోగ. రెండోది జపం. ఫస్ట్ జపం పెట్టుకోవాలి దేవునిది. మీరు చేస్తూ ఉంటారు కదా, దేవి జపం చేస్తూ ఉంటారు, గుర్తు నాకు. దాన్ని
కూర్చుంటే లేస్తే కంటిన్యూస్ చెయ్యాల. ఇది పరంపరా సాధనలాయ. ఎక్కడో అయిపోతుంది, మర్చిపోయిస్తాము. కానీ మర్చిపోతుంది. మత్తి జ్ఞాపం చేసుకొని తిరగా తెచ్చుకొని చెప్తాదా వల్ల. అది ఒకసారి రూఢ్ అయిపోతే, ఇప్పుడు నాకు ఆకలి అయిన తక్షణం నేను భోజనం చేస్తాను, దాన్ని ఎలా మర్చాలే? అది మనకు రూఢ్ అయిపోయింది. అలాగే మనకి ఇట్లా రూఢ్ కాలే ఇది. మనం ఇప్పుడిప్పుడు చేస్తా ఉన్నాం, తప్పేం లేదు. అది ఒకటి. రెండోది, ఇప్పుడు భగవద్గీతలో చెప్తా ఉండే సహకారి సాధనలో సుళ్ళు చెప్పుకుండేది, మోసం చేయకుండేది, ఎవరికి హింస చేయకుండేది, ఇవన్నీ చేస్తా కావాలా. ఇవి గొచ్చత్కి ఇప్పుడు మనం ప్రవచనం వినేది చేసేది, దాన్ని ఒకరే ఉన్నప్పుడు మననం చేసేది. అవును కదా, ఈ శరీరం అక్కడికి తాలే, ఆ శరీరము కనసకు తాలే అంటనేది దీన్నే మెలికేస్తా ఉంటే ఆ తత్వంలో నిలిచేదానికి సాధ్యమవుతుంది. అది ఓకే. అయినా నా మనసులో ఇంకేమో తక్కువ అనిపిస్తుంది, అందుకే ఇట్లా చేస్తూ ఉండాలి అంతే. మీరేం చేస్తూ ఉంటారో కరెక్ట్గా ఉంది, దావు కరెక్ట్గా ఉంది, మనం ఇంకా నడుచుకొని పోవాలా అంతే. ಓಕೆ ಡಾಕ್ಟರ್. ದಿವ್ಯಾ ನೀ ಕಳ್ಸಿದ್ ಬಂದಿದೆಮ್ಮ, ಬಟ್ ನನ್ಗೆ ಡೌನ್ಲೋಡ್ ಆಗ್ತಿಲ್ಲ. ಅದೆಲ್ಲ ಕಳ್ಸಿದ್ಯಲ್ಲ, ಎಲ್ಲ ತಗೊಂಡೆ, ಬಟ್ ಏನು ನನ್ ಟ್ಯಾಬ್ಲೆಟ್ ಡೌನ್ಲೋಡ್ ಆಗ್ತಿಲ್ಲ. ಹೊಸದ್ ತಗೊಳ್ಳೋಣ ಅಂದ್ರೆ ಭಾರ್ಗವಿ ಬೇಡ ಅಂದ್ಲು. ನಿಮ್ಗೇನು ಕಂಡಕ್ಟ್ ಮಾಡ್ಕೊಳಕ್ ಬರಲ್ಲ, ಮೈಂಟೈನ್ ಮಾಡ್ಕೊಳಕ್ ಬರಲ್ಲ. ಇವಾಗ ಏನಾದ್ರೂ ಹೋಯ್ತು ಅಂದ್ರೆ ನಿಮ್ಗೆ ಅರ್ಥ ಆಗಲ್ಲ, ಹಿಂದಕ್ಕೆ ಹೋಗೋದು ಮುಂದಕ್ಕೆ ಹೋಗೋದು, ಅದಕ್ಕೆ ಬೇಡ ಅಂತ ಅಂದ್ಬಿಟ್ಟು. ಅದಕ್ಕೆ ಅಲ್ಲಿ ಹೋದ್ಮೇಲೆ ಪುಸ್ತಕ ತಗೊಂಡು ಓದ್ತೀನಿ ಅಂತ ಡಿಸೈಡ್ ಮಾಡ್ಕೊಂಡೆ. ನಂಗೆ ಅವತ್ತಿಂದ ಹೇಳ್ಬೇಕು ಅಂತ ಆಗ್ಲೇ ಇಲ್ಲ. అవత్తింద ಹೇಳೋಣ ಅಂತ ಆಗ್ತಾనే ಇಲ್ಲ ಹಂಗೆ. ఇప్పుడు ఇంకెవరికైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగచ్చు, లేకుంటే ఓకే. ఇంకేమైనా ఎవరికైనా ఉందా ప్రశ్నలో? మీరు ఉండండి, మీరు మాట్లాడచ్చు. నేను పైన మీరు ఉండొచ్చు, ఏం తొందర లేదు. వీటిలోపు ఎవరికి అవసరమైనా మనము పోయడచ్చు. అట్లే ఉంటుంది. నాకు అయితే క్లియర్, నాకు అయితే డౌట్ లేదు సార్. గుడ్, మంచిది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే మా, ఓకే మా, ఓకే. ನಾವು ಥ್ಯಾಂಕ್ಸ್ ಹೇಳೋದು ಬಿಟ್ಬಿಟ್ಟಿದೀವಿ ಡಾಕ್ಟರ್. ಹೇಳಿದ್ರು ಸಾಲದು. ಅಯ್ಯೋ ನಂದೇನಿಲ್ಲಮ್ಮ, ನಿಮ್ಮದು ಏನೋ ಅದು ಇರುತ್ತೆ, ನಂದೇನಿಲ್ಲ.